83వ తరగతి సంస్కృత సంధి కార్యములు సమగ్ర వివరణాత్మక అవగాహన సంధి ప్రకరణంలో పంచమ పాఠము వృద్ధి సంధి. ఇంతవరకు నేర్చుకున్నవి 3 నేర్చుకున్నాం. మొదట ఇంట్రొడక్షన్ ఫస్ట్ పాఠము, సెకండ్ పాఠమేమో యణాదేశ సంధి, రెండవ పాఠమేమో సవర్ణ దీర్ఘ సంధి, రెండవ సంధి, మూడవ సంధి ఏమో గుణ సంధి. ఈరోజు వృద్ధి సంధి. అంతేకాకుండా ఈరోజు నేర్చుకున్నవి ఈ 4ని కూడా మళ్ళీ ఒకసారి కన్క్లూడింగ్గా సమ్మరీ కూడా చేసుకుంటాం. పాణిని మహర్షి గారు వృద్ధి సంధిని వివరించడానికి 2 ముఖ్యమైన సూత్రాలను అందించారు. ఇంతకు ముందులాగే గుణంలో కూడా ఒకటి సంజ్ఞా సూత్రము, రెండవది విధి సూత్రం. సంజ్ఞా సూత్రం అంటే పేరు పెట్టే సూత్రము, విధి సూత్రం అంటే సంధి ఎలా చేయాలో విధించే సూత్రాన్ని విధి సూత్రం అంటారు. సంజ్ఞా సూత్రం ఎలా ఉంది? వృద్ధిరాదైచ్, వృద్ధి ఆత్ ఐచ్ కలిపితే వృద్ధిరాదైచ్, వృద్ధి ఆత్ ఐచ్. ఆత్ అనేది తపరకరణం, తపరకరణం వలన ఆకారం అని అర్థము, ఆ అని అర్థం. ఐచ్ అంటే ఐ ఔలు అనే వాటికి ప్రత్యాహారం, ఐ ఔలు ప్రత్యాహార లక్షణం. ఈ ప్రత్యాహారం అంటే ఆ స్ట్రింగ్ ఆఫ్ లెటర్స్ ఐ అండ్ ఔ రెండు కలిపితే ఐచ్ అవుతాయి. ఆ అనేటటువంటిది మొదటి అక్షరం. ఆ ఐ ఔ అనేటటువంటి 3 అక్షరాలకు ఓ పేరు నామకరణం చూశారు. వాటి పేరు గుణ వృద్ధి అని పెట్టారు. గుణాక్షరాల కంటే కొంచెం పెరిగినవి అక్కడేమున్నాయి? ఆ, ఏ, ఓ ఉన్నాయి. ఆ కన్నా పెరిగినటువంటిది ఆ, ఏ కన్నా పెరిగినటువంటిది ఐ, ఓ కన్నా పెరిగినటువంటిది ఔ. కాబట్టి వృద్ధులు, కాబట్టి వృద్ధి సంధి. ఎందుకు వృద్ధి సంధి అన్నారు? వృద్ధి అక్షరాలను వాడుతున్నాం కాబట్టి. ఏమిటా వృద్ధి అక్షరాలు? ఇదిగో ఆ, ఐ, ఓ అనేటటువంటివి వృద్ధి అక్షరాలు. సూత్రం ఏమిటి? వృద్ధిరాదైచ్. వృద్ధులు ఏవి? ఆత్, ఐచ్. ఆత్ అంటే తపరకరణం జరిగడం వలన ఆత్ అనే దానికి ఆ పక్కంతా దీర్ఘ ఆకారాన్ని తీసుకోండి. ఐచ్ అంటే ఐఓలను ఐచ్ అన్నారు. ఏచ్లలకు ఇవి ఐచ్లు. ఆ, ఐ, ఔ అనే 3 అక్షరాలకు వృద్ధి అని పేరు. ఈ సూత్రాన్ని ఏమంటారు? వృద్ధిరాదైచ్ సంజ్ఞా సూత్రము, లేక పేరు పెట్టే సూత్రం. సంజ్ఞ అంటే పేరు, సంజ్ఞ అంటే పేరు. విధి సూత్రము సంధి ఎలా చేస్తుందో విధించే సూత్రము కాబట్టి వృద్ధి సూత్రం, విధి సూత్రము. అక్కడ కూడా మనకు 2 ఉన్నాయి. ఒకటి సంజ్ఞా సూత్రం, ఒకటి విధి సూత్రం. ఆద్గుణ, ఆ తర్వాత ఏమో పదాంగుణ అని 2 చదువుకున్నాం మనం. పద విభాగం ఏమిటి? వృద్ధి ఏచి. సూత్రం పేరు వృద్ధిరేచి. సూత్రం ఏమిటి? 6. ఆ నెంబర్ వదిలేయండి, కావాలంటే రిఫర్ చేసుకోవడానికని ఇచ్చాను. వృద్ధిరేచి, వృద్ధి ఏచి. ఆద్గుణ సూత్రం నుండి ఆత్ను అనువర్తించుకోవాలి. పూర్వపద అంతంలో ఆ, ఆ అనేటటువంటివి ఏచి పదంలో ఏచి ప్రత్యాహార అచ్చులు ఏంటంటే ఏ, ఐ, ఓ, ఔ అనేటటువంటి. ఆద్గుణలో ఆ, ఆలు తెచ్చుకున్నాం. ఈ ఆద్గుణలో ఉన్న ఆలు ఇక్కడ కూడా తెచ్చుకోవాలి. ఆ ఆలకు ఏచి అంటే ఏచులు పరమవుతాయి. ఏచులు అంటే ఏ, ఔ, ఓ, ఏ, ఐ, ఓ, ఔ అనేటటువంటి ఏచులు. ఆలకు ఏ, ఐ, ఓ, ఔలు పరమవుతే పూర్వపర స్థానాలు, పూర్వపర స్వరాలలో స్థానంలో వృద్ధి అక్షరాలు ఏకాదేశంగా వస్తాయి. సింపుల్గా చెప్తే ఆ, ఆ అనే అక్షరములకు ఏ, ఐ, ఓ, ఔలు పరమవుతే 2 అక్షరాలు వస్తాయి, ఐ, ఔలు వస్తాయి. ఆ, ఐ, ఔ అనే వాటిని వృద్ధి అక్షరాలు అంటారు. ఉచ్చారణ స్థానాల వెనుక ఉన్నటువంటి ఇది కూడా మనకు తెలుసు. గుణసంధిలో లాగే 2 రంగులు కలిస్తే ఏ విధముగా కొత్త రంగు వస్తుందో వృద్ధి సంధిలో కూడా అక్షరాలు ఎలా మారుతాయో చూద్దాం. ఆ, ఏ అనేటటువంటి దాంట్లో ఆల్రెడీ ఆ ప్లస్ ఈ కలిసి ఉన్నాయి. ఆ ప్లస్ ఈ కలిపితే ఏ అని, ఆ ప్లస్ ఓ కలిపితే ఓ అని మనకు ముందు తెలుసు. దానికి మళ్ళీ ఇక్కడ అకారం తోడవుతుంది. ఆకి ఏ కలుపమంటున్నారు అంటే ఒక ఉండే అకారానికి ఆ ప్లస్ ఈ అనే ఏ అక్షరాన్ని కలుపుతున్నారు కాబట్టి ఐ అనే అక్షరంగా వచ్చింది. రెండోది ఏమిటి? ఆ, ఆలకే ఓ అనే అక్షరం కలపమంటున్నారు.
ఓ అనేది కంఠోష్టము, ఓలో మళ్ళీ ఆ ప్లస్ ఓ ఉన్నాయి. అంటే ఆల్రెడీ కొంత కొంత పెరిగి ఉన్నటువంటి రూపమే అది ఓ అనేటటువంటిది. ఆ విధంగా కలిస్తే దానికి అవుగా మారుతుంది. వెరీ సింపుల్. ఆ ప్లస్ ఆకు ఆ ప్లస్ ఆకు ఏ అనే అక్షరము కానీ తోడవుతే ఐ వస్తుంది. ఓ అనే అక్షరం కానీ తోడవుతే ఐ వస్తుంది. మరి ఏ ఐ ఓ ఔ అన్నారు. ఏ పరమైన ఐ పరమైన అయ్యే వస్తుంది. ఓ పరమైన ఔ పరమైన ఔవే వస్తుంది. ఇంతవరకు చెప్పండి. నాగరత్నం చెప్పండి. నమస్తే సార్. అంటే చూసి చదవడం నాకు ఇంకా పూర్తిగా ఇది కాలేదు, అంటే మరొకసారి వినాలి. మరోసారి చదువుకోండి. చెప్తాను వినండి. విన్న తర్వాత చెప్పండి. పాణిని గారు 2 సూత్రాలు ఇచ్చారు. ఒకటి సంజ్ఞా సూత్రము, పేరు పెట్టే సూత్రము. ఆ పేరు పెట్టే సూత్రం ఏమిటి? ద వెరీ ఫస్ట్ వ్యాకరణ సూత్రం గివెన్ బై పాణినిజీ ఈజ్ 1 దట్ ఈస్ ద వృద్ధి సంధి. వృద్ధిరాదైచ్ విడగొడితే వృద్ధి ఆత్ ఐచ్. ఆత్ అంటే ఆ అనే అక్షరము, ఐచ్ అంటే ఐ అవులు. అప్పుడు వృద్ధి అక్షరాలు అనగానేమి? ఆ ఐ ఔ. గుణాక్షరాలు అనగానేమి? గుణాక్షరాలు అంటే ఏమిటి? నేను సార్ కిందటి వారం పూర్తిగా ఫాలో అవ్వలేకపోయాను, చదివాను కానీ విన్నాను. మరొకసారి కిందటి వారం చెప్పారు కదా, నేను రాలేదు సార్ ఆ రోజు. ఏ గుణాక్షరాలు ఓ ఆ ఏ ఓ అనేవి గుణాక్షరాలు. ఈ క్లాస్కి వచ్చే ముందు ముందు ఒకసారి చూసుకురావచ్చు కదా ఎవరైనా. అవును సార్, ఇవాళ నాకు కుదరలేదు సార్. నేను ఆ చూస్తాను ఐ ఔ అనేటటువంటి వృత్తి అక్షరాలు. విధి సూత్రం అనగానేమి? సంధి చేసే సూత్రము. వృద్ధిరేచి. వృద్ధిరేచిలో విడగొడితే వృద్ధి ఏచి. వృద్ధి అనే అక్షరములకు అనే అక్షరాలు ఏచి ఏచులు పరమైనప్పుడు వస్తాయి. ఏచ్ పదంలో ఏమున్నాయి? ఏచ్ అంటే ఏఐఓ. వేటికి పరం అవ్వాలి? ఆత్ గుణ నుంచి ఆత్ తెచ్చుకోవాలి. అది వర్తిస్తుంది ఆ సూత్రం. ఆత్ అనే దాంట్లో ఆలు ఉన్నాయి. ఆలకు ఏచులు పరమవుతే ఏఐఓలు పరమవుతే పూర్వ పరస్థానాల రెండిట్లో ఉండే అక్షరాలు పోయి ఏకాదేశంగా వృద్ధి అక్షరం వస్తుంది. వృద్ధి అక్షరం అంటే ఏమిటి? ఐ గాని ఔ గాని. అది ఏ పరమవుతాయి ఐ, ఏ గాని ఐ గాని పరమవుతాయి ఔ వస్తుంది. ఓ గాని ఔ గాని పరమవుతే మళ్ళీ ఔ వస్తుంది. అదే ఉన్నదే మళ్ళీ వస్తుందని చెప్తున్నారా? చూస్తాను కొంత దూరం, కొంతసేపు పోయిన తర్వాత మీకే తెలుసు. ఓకే, ఇప్పుడు చెప్పండి. చూపిస్తారా సార్? చూపిస్తాను. చూపించండి సార్. జ్యోతి పత్రిక అర్థమవుతే ఆమెను చెప్పండి. అదే ఈరోజు సంస్కృత సంధి ప్రకరణం వృద్ధి సంధి చదువుకుంటున్నాం. సూత్రాలు ఏంటంటే, పాణి మహర్షి వృద్ధి సంధి వ్యవహరించడానికి 2 ముఖ్యమైన సూత్రాలను అందించారు. మొదటిది సంజ్ఞా సూత్రం, అంటే పేరు పెట్టే సూత్రం అన్నమాట. వృద్ధి ఆదైచ్. వృద్ధి ఆదైచ్ అనేది పద విభాగం ఎలా వస్తుందంటే వృద్ధి ప్లస్ ఆత్ ప్లస్ ఆచ్ ఐచ్ ఐచ్. అది ఎలాగంటే అత్ అత్ అంటే తవరకరణం వల్ల కేవలం దీర్ఘ ఆ మాత్రమే అది వస్తుంది అనమాట. దాన్ని ఐచ్ ఐచ్ అంటే ఇది ఐ ఔ అనే అక్షరాల ప్రత్యాహారం. ఐ ఔ రెండు కలిస్తే అది ఐచ్ అంటారు అనుకో. తాత్పర్యం ఏంటంటే మొత్తాన్ని సంస్కృత వ్యాకరణంలో ఐ ఔ ఔ సారీ ఆ ఐ ఔ అనే 3 అక్షరాలకు వృద్ధి అని పేరు. వృద్ధి అంటే ఇంకా అంటే వృద్ధాక్షరాలు ఇందాక చెప్పారు అక్కడ అని అనుకోకుండా ఆ ఐ ఔ అని తెలుసుకోవాలి. వృద్ధి అని పేరు. ఇక్కడ ఆ ఏ ఓ అనే అక్షరాలు గుణములు. ఆ కన్నా పెద్దది ఆ, ఏ కన్నా దీర్ఘాక్షరము ఐ, ఓ కన్నా దీర్ఘాక్షరము ఔ. అక్కడ ఏ ఏ ఓలు ఉండవు సంస్కృతంలో. ఏ ఔ ఓ ఓ ఔ అనే ఉంటాయి. కాబట్టి 2 అక్షరాలు ఉన్నాయి. ఒకటి హ్రస్వంలా ఉంటుంది, ఒకటి దీర్ఘంగా ఉంటుంది. దీర్ఘాక్షరము ఐ, హ్రస్వాక్షరము ఏ. అలాగే దీర్ఘాక్షరము ఔ, హ్రస్వాక్షరము ఓ. ఓకే, హ్రస్వమా దీర్ఘమా అక్కడ ప్రశ్న లేదు, ఎందుకంటే ఆ 2 ఒక అక్షరమే ఉంటుంది అక్కడ. ఉంటాయి. ఇందులో ఏ
ఓ అనే అనే వాటిని గుణములు అంటారు. ఆ ఉమ్. ఐ ఓ అలాగే అనే పావు వాటిని అనేదానికి వృద్ధులు అంటారు. వృద్ధి అంటారు. అదే అంటే ఇక్కడ తర్వాత మధ్యలో సూత్రం విధి, అలా విధి సూత్రం ఏమిటి? విధి సూత్రం వృద్ధి రేచి. ఉమ్, వృద్ధి రేచి అన్నప్పుడు ఆ, వృద్ధి ప్లస్ ఏచి. ఉమ్, అంటే ఏచి అంటే అద్గుణ సూత్రం నుండి అత్ వచ్చింది. అంటే ఉమ్. అత్ ఆ ఆ రెండును ఆ రెండిటికి ఆ రెండు అని అత్ అంటే గుణంలో అత్ ఉన్న అంటారు. ఆలు రెండు వస్తాయని మనకు తెలుసు. అని రెండు వస్తాయి. రెండు వచ్చాయి. వాటికి ఏమిటి పూర్వపు పరమవ్వాలి? లాంఛనంతో ఏచులు పరమవ్వాలి. ఆ రెండు వస్తాయి కాబట్టి ఆ రెండిట్లో దేనికైనా ఏచ్ పరపదం అయితే ఏచ్ ప్రత్యాహార అచ్చులు ఏంటంటే AIOఔ ఉమ్, నాలుగిట్లో ఏదైనా పరమ అవ్వచ్చు. అది పరమవచ్చు. ఏదైనా పరమ అయితే ఉమ్. అప్పుడు అది పూర్వపర అన్నమాట. స్థానాలలో వృద్ధి అక్షరాలు వస్తాయి. అది వృద్ధి అక్షరాలు వస్తాయి అప్పుడు వృద్ధి ఇదిలో అక్షరాలు అంటే ఏమిటి? వృద్ధి అక్షరాలు అంటే ఆ ఆ ఐ ఔ ఆ మూడు. ఐ ఔ ఔ. గుణాలకి దీర్ఘాలు, గుణాక్షరాలకి దీర్ఘాక్షరాలు అన్నమాట. వృద్ధి అక్షరాలు. ఓకే. ఉమ్, అది ఇప్పుడు చూడండి నెక్స్ట్ తర్కంలో ఏ అనేది పరమైంది అంటే ఏలో ఆ ప్లస్ ఈ ఉన్నాయి. మళ్ళీ ఆకు మళ్ళీ ఆ ఈ పరమవుతే అప్పుడు ఐకారం వస్తుంది. అలాగే ఓలో ఆ ఊ ఉన్నాయి. ఆకి ఆ ప్లస్ ఊ లేక ఓ పరమవుతే అవుగా మారుతుంది అని చెప్తున్నా. ఇదేంటి సార్ ఇది ఇది ఆ, ఇది చెప్పండి. వేరే అన్నమాట. ఇందాక దాంట్లో చెప్తుంది వారు ఆ ప్లస్ ఆ కాని కాని కంఠములు దానికి ఏ కాని ఐ కాని అవి పరం అయితే ఐ వస్తుంది. ఏ ఐక పరమం కాదు. ఏ ఓ ఏ ఏ గాని ఐ గాని పరమవుతే ఐ వస్తుంది. ఏ కాని ఓ ఐ గాని కాని అవు పరం గాని అయితే పరమవుతే ఔ వస్తుంది. ఓ కాని ఔ కాని పరం అయితే ఔ వస్తుంది. ఉమ్, అది ఓకే. ఇప్పుడు అదే ఆ తర్వాత కూడా చదువుకుంటారు. అదే అదే చెప్పేసాం కదా సార్. అది సరే. దాన్ని ఇంకా దీనికి కొన్ని కంట్రోల్ ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అంటే అపవాదాలు అంటారు. అపవాదము వేదాంతంలో వేరు. అధ్యారోపము అపవాదం. ఇక్కడ అపవాదము అంటే గ్రామర్లో ఎక్సెప్షన్స్ అని అర్థం. వాట్ ఆర్ ఎక్సెప్షన్. ది ఎక్సెప్షన్స్? ఈ విధముగా కాకుండా గుణసంధికి అపవాదాలు అంటే గుణసంధి రావలసిన చోట వృద్ధి సంధి రావడాన్ని ప్రత్యేక వృద్ధి సూత్రాలు లేక గుణసంధికి అపవాదాలు. వృద్ధి సంధి అపవాదాలు కాదు. గుణసంధి రావలసిన తరుణంలో గుణం రాకుండా వృద్ధి అక్షరం రావడం ఎప్పుడు వస్తుంది? ఆ ప్లస్ ఏ ఆ ప్లస్ ఓ మాత్రమే కాకుండా గుణసంధి రావాల్సిన చోట దాన్ని దాటుకుని వృద్ధి వచ్చే కొన్ని ప్రత్యేకమైన అద్భుత వార్తికాలను పాణిని మహర్షి ఇచ్చారు. ఇవి హైలైట్స్. రుచే రుతేచ తృతీయ సమాసే. అది అక్కడ రాసిందే. రుతేచ అంటే ఋతులు అంటే రుణ అనేటటువంటి సుఖ రుణ అనేటటువంటి వాటి యందు సుఖాదిభ్యశ్చేతి వక్తవ్యం. సుఖాదిభ్యశ్చ సుఖ ఆదులు అని తెలుసుకోవాలి. వక్తవ్యం అంటే చెప్పుకోవాలి. రుతేచ సుఖ రుణ మొదలైన శబ్దాలకు రుత లేదా రుణ అనేటటువంటి పరమవుతే రుతేచ అంటే రుత రుణములు. వీటికి సుఖ రుణాలకు శబ్దాలకు రుత రుణాలు పరమవుతే అర్ రాకుండా ఏమిటి రావాలి? నార్మల్గాను సుఖ అంటే ఆకి అరు పరమవుతే అర్ రావాలి. గుణసంధి ప్రక్రియ అర్ రాలేదు. అర్ రాకుండా ఆర్ వస్తుంది. సుఖ ప్లస్ రుత సుఖర్త అవ్వాలి గుణసంధి ప్రకారం. కానీ సుఖలో అకారానికి రుకారం పరమైనప్పుడు అర్ రావాలి. సుఖార్థ ఉండాలి. కానీ అది దీర్ఘంగా మారి సుఖార్థ అంటే సుఖపడినవాడు అని అర్థం. అలాగే రుణ ప్లస్ రుణ లాస్ట్ టైం చూసాం. రుణార్ణ రుణర్ణ అవుతుంది. మామూలుగా రుణానికి అణాలో ఉన్నటువంటి అకారానికి రుకారం పరమైనప్పుడు అర్ అనే అక్షరం వస్తే రుణర్ణ అనే గుణసంధి రావాలి. అలా ఉండకుండా రుణార్ణ అప్పు పైన అప్పు, ఉప్పు పైన అప్పు చేసిన వాడిని రుణార్ణ అంటారు. అంటే ఏంటనమాట? సుఖాదిప్యశ్చేతి సుఖారుణ మొదలైన శబ్దములకు రుతేచ రుతారుణ మొదలైన పదములు పరమైనప్పుడు అర్ అనే గుణసంధి రూపం కాకుండా ఆర్ అనేటటువంటి దీర్ఘాక్షర ఆర్తో ఉన్న ఆర్ అనేది వస్తుంది. ఇది వన్ ఎక్సెప్షన్ ఫర్ గుణసంధి. రెండవది అక్షాదూహిన్యాం ఉపసంఖ్యానం. అక్ష ఊహిని రెండు కలిపింది
అక్షాదూహిని. అక్షాదూహిని అంటే అక్షకి ఊహిని కలిపితే అక్షాత్ ఊహిన్యాం. అక్షాత్ అంటే అక్ష శబ్దమునకు ఊహిని అనేటిది పరమవుతే అనే ఊహిన్యాం ఉపసంఖ్యానం అంటే అక్ష అనే శబ్దానికి ఊహిని అనే శబ్దం పరమవుతే అక్షలో అకారం ఉంది, ఊకారం ఉంది. ఆ రెండింటి కలిపితే ఓ అనేటటువంటి గుణాక్షరం రావాలి. అది రాకుండా ఔ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్ష ప్లస్ ఊహిని, అక్షౌహిణి. మహాభారతంలో సేనా విభాగాలు 8 అక్షౌణీలు, 10 అక్షౌహిణీలు అంటాము. తెలుగులో అక్షిణీలు అంటాము. అక్షౌహిణి కరెక్ట్. అక్ష ఊహిని అక్షౌహిణి అనేటటువంటిది సేనా విభాగం. అది రెండవ ఎక్సెప్షన్. మూడవ ఎక్సెప్షన్ ఏమిటి? ప్రాదుహోఢ్యోఢ్యేషు. కష్టంగా ఉంది వినడానికి. ప్ర అనే పదమునకు ప్రాత్ అంటే ప్రా అనే ఉపసర్గకు ఊహ మొదటి మాట, రెండోది ఊఢ, మూడోది ఏష. ఊహ ఊఢ ఏష మొదలైనవి పరమవుతే ప్ర అనే దాంట్లో అకారం ఉన్నది. అక్కడ ఊఢలో ఉన్న ఊహలో ఉన్న ఏష మొదలైనవి పరమైనట్లయితే వృద్ధి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రా ప్లస్ ఊహ ప్రౌహ. ప్రా ప్లస్ ఊహ సాధారణంగా ప్రౌహ అని రాకుండా ప్రోహ అని రావాలి. కానీ ఇక్కడ వృద్ధి రావడం వల్ల ప్రౌహ ప్రౌఢ ప్రౌఢ ప్రౌఢుడు అనే శబ్దం వింటున్నాం. అది వృద్ధి సంధి రూపం. ఈ ఎక్సెప్షన్స్ ఒకసారి చెప్పుకోవాలి. మళ్ళీ చెప్తాను వినండి. సాధారణంగా వృద్ధి సంధి అనగా 2 సూత్రములు గలవు. మొదటి సూత్రం ఏమిటి? సంజ్ఞా సూత్రము అంటే పేరు పెట్టేది. వృద్ధులు అనగానేమి? వృద్ధిర్ ఆత్ ఐచ్, వృద్ధిర్ ఆదైచ్. ఆత్ అంటే దీర్ఘాకారము, ఐచ్ అంటే ఐ ఔలు. ఆ ఐ ఔ అనే 3 అక్షరాలకు వృద్ధి అని పేరు. సంధి చేసే సూత్రం ఏమిటి? వృద్ధిర్ ఏచి. వృద్ధి అనే అక్షరములు ఏచి అనేటటువంటి పరమైనప్పుడు వస్తాయి. ఏచి దేనికి పరం అవ్వాలి? ఆద్గుణలో ఉన్న ఆలను తీసుకోవాలి. ఆలకు ఏచ్లు పరం అవ్వాలి. ఏచ్లు అనగా ఏమిటి? ఏఐఓలు. ఆలకు ఏఐఓలు పరమవుతే వాటి స్థానంలో ఏకాక్షరంగా అకారము పోతుంది. ఏఐఓలు పోయి ఏ పరమైనప్పుడు ఐకారము, ఏఐ పరమైనప్పుడు ఓలు పరమైనప్పుడు ఔకారము వస్తుంది. ఇది స్టాండర్డ్ సూత్రం. తరువాత ఒక ఎక్సెప్షన్స్ ఏమిటి? తృతీయ సమాసే సుఖాదిప్యశ్చేతి వక్తవ్యం. సుఖ రుణ మొదలైన శబ్దాలకు రుత లేక రుణమైనప్పుడు పరమైనప్పుడు అంటే సుఖ ప్లస్ రుత సుఖర్థ అవ్వాలి గుణసంధతే, కానీ సుఖార్థ అవుతుంది. అలాగే రుణ ప్లస్ రుణర్ణ అవ్వాలి, కాకుండా దీర్ఘ ఆర్ వస్తుంది. షార్ట్ ఆర్ కాకుండా ఆర్ అనేది రుణార్ణ. రెండోది అక్షాత్ ఊహిన్యాం ఉపసంఖ్యానం అంటే సంఖ్యలకు సంబంధించిన ఊహిని అనే పదము అక్ష అనే శబ్దానికి పరమైతే, అక్ష అనే శబ్దం పూర్వ శబ్దం అయి ఉండి ఊహిని అనేది పదం అయి ఉంటే ఈ రెండు కలిసినప్పుడు అక్ష ఊహిని అక్షోహిణి అవ్వాలి. మామూలుగా గుణసిద్ధి ఓకారం వస్తే అక్షోహిణి అవ్వకుండా అక్షౌహిణి అవుతుంది. అలాగే ప్రా అనే ఉపసర్గకు ఊహ ఊఢ ఏష మొదలైనవి పరమవుతే ప్రా ప్లస్ ఊహ ప్రోహ అనవాలి, అవ్వకుండా ప్రౌహ అవుతుంది. ప్రా ప్లస్ ఊఢ ప్రౌఢ కాకుండా ప్రౌఢ, గట్టి నమ్మకం గలవాడు, ఏజ్డ్ పర్సన్ అనే అర్థంలో వస్తుంది. ఇప్పుడు ఎవరన్నా ఇంతవరకు ఇది తెలిసిపోతే మిగతాది చాలా సులభం. ఈ పార్టే కొంచెం క్లియర్ గా అర్థం కావాలి. చెప్పొచ్చు సార్. చిన్న సందేహం సార్, అడగండి. ముందు సందేహం
నంబర్ 2 చెప్పలేదంటే ఉచ్చారణ ఏదో రాశారు కదా అది. చెప్పేసానుగా, ఆల్రెడీ చూపించాను. ఆలకు ఏఐలు కలిస్తే ఆల్రెడీ ఏలో ఆ ప్లస్ ఈ ఉంది కాబట్టి దానికన్నా దీర్ఘమైన అకారం ఐకారం వస్తుంది. అలాగే వాళ్ళకి ఓలు పరమవుతే ఓలో ఆల్రెడీ ఆ ప్లస్ ఓ ఉన్నాయి కాబట్టి ఔకారం వస్తుంది అని చెప్పి. ఓహో అదే అంటే ఇప్పుడు కూడా అర్థమైంది సార్. అది నెంబర్ 2 ఇది, మూడోది ఇది చదవమంటారా? ఓలో ఏమున్నాయి? ఓ అంటే ఆ ప్లస్ ఊ ఇదే ఓ అనమాట. ఆ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాబట్టి గుణంలా ఆ ఏ ఉన్నప్పుడు ఏ కన్నా ఇంకా దీర్ఘాక్షరం రావాలి, ఐకారం రావాలి. అలాగే ఓ కన్నా ఇంకా పెద్దది రావాలి, ఔకారం రావాలి, వృద్ధి కావాలి. అది ఉద్దేశం. అలాగే ఇప్పుడు ఈ 3, 4 ఇదిలో మూడిట్లో చెప్పింది మీరు ఈ వృద్ధి సూత్ర వీకి అంటే సుఖ ప్లస్ రుత సుఖాప్త అన్నారు, రుణ ప్లస్ రుణ రుణాన్న అన్నారు. అంటే అలా కొన్ని మీరు లాస్ట్ ఉన్నారా లేదా కానీ సుఖ అంటే అకారం ఉన్నది, రుత అనే రుకారము, అకారమును కొరకారము పరమవుతే అర్కారము వస్తుంది అని గుణము. అర్ర వస్తే సుఖర్త అవ్వాలి, కానీ అర్ర రాదయ్యా. ఇక్కడ ఎక్సెప్షన్ ప్రకారం గుణ సంధిని తులసిపుచ్చి ఆర్ అనే వృద్ధి సంధి వస్తుంది. సుఖార్థ రుణ. నా ప్రశ్న ఏంటంటే సార్, ఇలా కొన్ని పదాలకైనా అన్నిటికీ అంటే సుఖ రుణ అనే శబ్దాలకు రుత రుణ అనేటటువంటి శబ్దాలు పరమైన అంతే, అవి మాత్రమే. అలాగే ఆ కింద రుణ అనేటటువంటి శబ్దములకు రుత రుణ అనే పదములు ఇంకెక్కడో ఎక్సెప్షనల్ గా ఉంటాయి. ఈ ఎక్సెప్షన్ తెలుసుకోండి. ఎక్కడైనా అక్కడ దీర్ఘాక్షరంగా ఎవరైనా కవి రాస్తే ఓహో ఇది వృద్ధి సంధి వల్ల వచ్చిందని చెప్పుకోవాలి. గుణం రాకుండా వృద్ధి చేశారు, కారణం ఏంటంటే ఈ ఎక్సెప్షన్ వాడారని తెలుసు. అర్థమైంది సార్. అలాగే ఉంటాయని బాండు రాసి ఇవ్వట్ల. ఈ రెండు ఉదాహరణగా తీసుకోండి. ఎక్కడైనా మీకు గుణసంధి కనపడవలసిన చోట అర్కు బదులు ఆర్ అని కానీ ఏ మహాకవి ఎవరో కాళిదాసు భవభూతో రాస్తే దాని అర్థం అటువంటి పదమునకు ఈ ఎక్సెప్షన్ వాళ్ళు వాడారు అని అర్థం. అర్థమైంది సార్. అలాగే దీన్ని కూడా కొన్ని అక్షౌహిణికి అక్షౌహిణి అక్షౌహిణి అవ్వాలి, అక్షౌహిణి అవుతుంది. అక్ష అనే శబ్దానికి ఊహిణి అనేటటువంటిది అర్థం. సంఖ్యా శబ్దం అక్షౌహిణి అనేది ఉపసంఖ్యానం అంటే సంఖ్యా శబ్దములు. సంఖ్యా శబ్దానికి మాత్రం ప్లస్ ఊహిణి అనే దాన్ని అక్షౌహిణి అని రాయాలి, కానీ అక్షోహిణి అని రాయకూడదు. అందులో ఏది సార్ సంఖ్యా శబ్దం? చెప్తాను తర్వాత వస్తుంది. సరే సార్, ఇప్పుడు చెప్పొచ్చా సార్? ఇంతవరకు వచ్చింది తెలుసుకోండి, తర్వాత మిగతా వివరాలు చెప్తాను. అలాగే ప్రా ప్లస్ ఊహ ప్రోహ అవ్వాలి గుణసంధి వస్తే, కానీ ప్రౌహ ప్రా ప్లస్ ఊఢ ప్రౌఢ అవ్వాలి, ప్రౌఢ అవుతుంది చెప్తున్నా. ప్రాదుర్ అంటే ప్రాలకు ఊహ ఊఢ ఓ ఏష పరమవుతే ఊఢ ఊహ ఏష కలిపితే ఓఢోడ్యేషేషు. లాస్ట్ లో ఉన్న ఏషేషు అన్నది అదేమో గ్రామర్ కదా, సప్తమి విభక్తి చెప్తుంది. ఆ షే వరకు చూసుకోండి. ప్రాత్ ఊహ ఊఢ ఓ ఏష అనేటటువంటివి పరమైనప్పుడు అని చెప్పడానికి ఆ సూత్రం. ఆ కఠినమైన పదం తెలియక్కర్లే, లోపలున్న విషయం తెలిస్తే సరిపడుతుంది మీకు. అది ఇప్పుడు చెప్పదు సార్. చెప్పండి సార్. ఇంతవరకు మీరు నేను అడిగేస్తాను, మీరు ఆన్సర్ చెప్పి. కాదు, నాకు అర్థమే చేసుకుని చెప్తాను సార్. నాకు ఎంతో నేను అర్థం చేసుకున్నా చెప్తాను. సరే చెప్పండి. ఇంతవరకు మీరు ఏమొచ్చి యణాదేశ సంధి, గుణ సంధి, సౌందర్య సంధి చెప్పిన తర్వాత ఈ రోజు మనకి వృద్ధి సంధి మొదలు పెట్టారు సార్. ఈ రోజు మీకు ఆ వృద్ధి సంధిలోని రెండు ఇంపార్టెంట్ సూత్రాలని చెప్పారు. మొదటి ప్రకారము సంఖ్యా సూత్రం చెప్పారు, రెండో ప్రకారం ఏమొచ్చి విధి సూత్రం అని చెప్పారు సార్. ఆ మొదటి సంఖ్యా సూత్రం ఏమొచ్చి వృద్ధి రాదైచి చెప్పారు. అదే పేరు పెట్టడానికి కారణమైనటువంటి సూత్రం చెప్పారు. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారంటే వృద్ధి రేచి అని విధి సూత్రం చెప్పారు. మాకు గుర్తుంచుకోవడం కోసం గుణసంధిలోని ఆ ఏ ఓ అని గుణం ఎలా పెట్టుకున్నాం, వీటికన్నా వృద్ధి ఎలా చెందిందంటే ఆ ఐ ఔ. ఎందుకంటే ఆ కన్నా ఆ ఎక్కువ వృద్ధి చెందింది, అలాగే ఏ కన్నా ఐ వృద్ధి చెందింది, ఓ కన్నా ఔ వృద్ధి చెందింది, కాబట్టి దీనికి వృద్ధి పెట్టారు. ఇది ఒక ఇంపార్టెంట్ రిమెంబర్ కూడా చాలా బాగుంది, బాగా చెప్పారు. ఎందుకు వృద్ధి అన్న గుణాలు అన్నారు లాస్ట్ టైం చెప్పాను మీకు. ఎందుకు వృద్ధి అన్నారు ఇక్కడ చెప్పాను మీకు అని చెప్పారు. అయిన తర్వాత ఈ వృద్ధి రేచిన మళ్ళీ విడదీశారు. ఎందుకంటే ఆ ఒక సంధి వస్తుంది కాబట్టి వృద్ధి ప్లస్ ఏచి అని చెప్పారు. మళ్ళీ ఏచి అంటే ఎన్నిసార్లు చెప్పారు ఇప్పటికి మనకి ఏఐ ఓ అని గుర్తుపెట్టుకోవాలి. ఇవి ప్రత్యాహారాలు అన్నమాట, స్ట్రింగ్ ఆఫ్ లెటర్స్ అని చెప్పారు.
ఆ తర్వాత ముఖ్యంగా దేనికి ఈ పరం అవ్వాలి? ఆద్గుణ తెచ్చుకోవాలి మీద సూత్రం. తీసుకోవాలి గుణసంధిలో ఆద్గుణ ఉంది కదా, ఆ గుణాన్ని మళ్ళీ ఇక్కడ తెచ్చుకున్నారు. తెచ్చుకోండి, ఆల్ చేసుకుంటే తెచ్చుకోండి. అప్పుడు పూర్వపద స్థానాల్లో వస్తుంది అనమాట. అది ముఖ్యంగా పాయింట్ చెప్పారు. ఆ తర్వాత దీనికి కొన్ని ఎక్సెప్షన్స్. అపవాదం అంటే మన జనరల్ గా గుణసంధి రావాలి ఆ సిచ్యువేషన్ అనుకుంటాం, కానీ గుణసంధి రాదు, వృద్ధిసంధి వస్తుంది. దేనికి రాదో పని మహర్షి గారు ఏమొచ్చి సూత్రపులు చెప్పారు. దానికి మీరు 3 సూత్రాలు చెప్పారు. మొదటిది రుతేచ తృతీయ సమాసే అంటే సుఖము అని గుర్తుపెట్టుకోవాలి. రుణం ఈ 3 శబ్దాలు వస్తే వీటికి ఎప్పుడూ కూడా గుణసంధి రాకుండా వృద్ధి వస్తుంది అని చెప్పారు. సో అందుకనే సుఖ ప్లస్ రుత నార్మల్ గా ఇక్కడ దీర్ఘమైన రాకుండా గుణసంధి అయితే దగ్గర ఆ వస్తుంది, కానీ ఇక్కడ సుఖ రావాలి కాబట్టి కరెక్ట్ సార్. వస్తుంది, ఆర్ వస్తుంది. ఇన్ఫాక్ట్ ఆర్ సుఖార్థ అవుతుంది, అంటే సుఖపడినవాడు. అలాగే రుణ ప్లస్ రుణార్ణ వస్తుంది. ఇది కూడా చెప్పారు, అందుకనే నేను వేలేదు సార్, ఎందుకంటే వెయిట్ చేయని చెప్పాను. తర్వాత రెండోది సార్, ఇది ఇంపార్టెంట్, అక్షాదూహిన్యాం ఉపసంఖ్యానం అని చెప్పి, అంటే ముఖ్యంగా ఉపసంఖ్యానం విడదీస్తే అక్ష శబ్దమునకు ఊహిన్యాం ఊహిని పరమవుతే అది సంఖ్యా శబ్దం అయినప్పుడు విడదీస్తున్నారు. అంటే ముఖ్యంగా అక్ష శబ్దానికి ఊహిని శబ్దానికి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటే ఓ కాకుండా ఓ రాకుండా ఔ వస్తుంది ఇక్కడ. అందుకనే జనరల్ గా మనం దూరం అనుకుంటే ఓ రావాలి, కానీ రాదు. బికాస్ అకారానికి ఊకారం పరమవుతే ఓకారం రావాలి, అక్షోహిణి రావాలి. అది అక్షోహిణి కాదురా, అక్షౌహిణి. ఇంకొంచెం వృద్ధి చెయ్యి అని చెప్తున్నారు. ఇక్కడ దీని అర్థం కూడా చెప్పారు. మహాభారతంలో వాడే సేనా వివాహాన్ని దాని డీటెయిల్స్ చెప్తాను, ఎలా ఫామ్ అయింది ఆ పదం అంతా నేను చూపిస్తాను. ఇంకా మూడోది చాలా ఇంట్రెస్టింగ్, ప్రాదుహోధోడ్యేషు అంటే అది కరెక్ట్ గా తెలియక జ్ఞాపకం లేకపోయినా పర్వాలేదు నాకు. సార్ మొదలైనవి పరమవుతే ఓకారానికి బదులు ఔకారం వస్తుంది. ఇక్కడ ఆరు వస్తుంది కాబట్టి ప్రా అయితే మనకి వృద్ధిసంధి రావడం వల్ల ప్రా కాస్త ప్రౌఢ అవుతుంది. అంటే ప్రా ఊహ ప్రౌహ, అలాగే ప్రా ప్లస్ ఊఢ ప్రౌఢ అని మారుతుంది. ఈ మనం గుర్తించవలసిన విషయం ముఖ్యంగా ఇందులో ఏంటంటే ఈ అక్ష శబ్దము, ఊహిని శబ్దము, అలాగే ఇక్కడ కూడా మీరు వచ్చినప్పుడు అలా చెప్పాలి. అవి ఎక్సెప్షన్స్. ఇంతవరకు ఇంతే అర్థం చేస్తున్నా సార్. థ్యాంక్ యూ సార్. బాగుంది. ఇప్పుడు ఈ మనం అభ్యాసాలకి వెళ్లే ముందు ఇది నేర్చుకుందాం. స్పెషల్ పాయింట్స్ నేర్చేసుకుని అక్కడికి వెళ్ళిపోదాం. అక్ష ప్రత్యేక వివరణలు అని పెట్టాను, అక్కడ ఉన్నాయి ఇవి. ఏ అక్ష ప్లస్ ఊహిని, అక్షౌహిణి. దాని వెనుక ఉన్నటువంటి ప్రాచీన యుద్ధ తంత్రానికి సంబంధించిన అద్భుతమైన మరియు నిర్దిష్టమైన అర్థం దాగి ఉంది. ఈ పదాలను విడివిడిగా అలాగే కలిపినప్పుడు వచ్చే అర్థాలు చూద్దాం. అక్ష అనే శబ్దమునకు సంస్కృతంలో చాలా అర్థాలు ఉన్నాయి. అక్షక్రీడ అంటే పాచికలు, అక్షము అంటే ఒక బండి యొక్క ఇరుసు, అక్ష అంటే కన్ను. పాచిక, ఇరుసు, కన్ను ముఖ్యమైనటువంటి అర్థాలు. ఇక్కడ ఇరుసు అనే అర్థాన్ని తీసుకుందాం. యుద్ధ పరిభాషలో అక్ష అంటే రథము, రథము యొక్క ఇరుసు అంటే ఆ ఇరుసు అంటే రథం అనే ఉపలక్షణంగా తీసుకోవాలి. అక్ష అంటే రథం అని అర్థం కాదు, అక్ష అంటే ఇరుసు. ఆ ఇరుసుని పట్టుకుని అక్కడ 8 యాక్సిల్స్ ఉన్నాయండి అంటే 8 వెహికల్స్ ఉన్నాయి అని అర్థం. అంటే రథములు అని ఉపలక్షణంగా తీసుకోండి. ఊహిని అనే పదమునకు అర్థము సమూహము, అసెంబ్లీ, కలెక్షన్, క్రమశిక్షణతో కూడినటువంటి ఒక సమూహము, సైన్యము అని అర్థం. అక్ష ఊహిని అంటే రథములతో కూడినటువంటి సమూహం, అంతే కదా. అక్ష అంటే రథాలు, ఊహిని అంటే సమూహం. 2 పదాలు కలిసినప్పుడు రథములు ప్రధానముగా కలిగిన ఒక మహా సైన్య సమూహము అని అర్థం వస్తుంది. ప్రాచీన భారతదేశంలో ముఖ్యంగా మహాభారత యుద్ధంలో సైన్యాల పరిమాణాన్ని లెక్కించక అక్షౌహిణి అనే పదాన్ని కొలమానంగా వాడేవారు.
అవేమిటి? ఒక అక్షౌణి అంటే చతురంగ బలములు. ఏమిటి? 4 రంగాలు. 1 రథములు, 2 గజములు, 3 తురగములు ఏనుగులు, 4వది పదాతి, దట్ ఈస్ an infantry. First is the chariots. Today's they you can compare them to the whatever war equipments are there. గజములు, తురగములు, పదాతి దళం సంఖ్య కూడా నిర్దిష్టమైన నిష్పత్తిలో ఉంటాయి. 21,800 రథాలు, 21,800 ఏనుగులు, దానికి 3 టైమ్స్గా ఉన్నటువంటి తురగములు 65,610. దానికి మళ్ళా ఏదో ప్రపోర్షన్లో మళ్ళీ ఐ థింక్ 5 టైమ్స్ 5 టైమ్స్ ద ఏనుగులు, దట్ ఈస్ 109,350 వస్తుంది. అంటే 1:1:3:5 ఆ రేషియోలో 21,870, 21,870, 65,610, 109,350 సైనికులు. వీళ్ళందరినీ కలిపితే ఒక అక్షౌణి అంట. చూసారా ఎంత బాగుందో? వ్యాకరణ నియమం ప్రకారంగా అక్ష ప్లస్ ఊహి ఊహిని అన్నప్పుడు అక్షోహిణి అవ్వాలి. అకారానికి ఊకారం. సార్ ఒక్క నిమిషం సార్. ఇప్పుడు ఇక్కడ నీగా మారడానికి అక్కడ షా ఉండడం అయింది సార్. అక్షౌహిణి అయిపోయింది. ఊహిని ఎందుకు అయిందని అంటారా మీరు? దానికి వేరే ఒక సూత్రం తర్వాత చెప్తారు. అక్కడ చెప్పారు మీరు ఆల్రెడీ, అందుకు చెప్పాను. షా ఉంది కదా అందుకని అందుకు చెప్పారు మీరు. ఎందువల్ల వచ్చింది అలా అని చెప్పినప్పుడు అప్పుడు రా గాని షా గాని వస్తే నకారం నకారంగా మారుతుంది చెప్పారు సార్. ఓకే. పాణిని మహర్షి రాసినటువంటిది అక్షాత్ ఊహిన్యాం ఉపసంఖ్యానం అనే ప్రత్యేక వార్తికం అంటారు. ఇలాంటి వాటిని సూత్రాలు అన్నారు. సూత్రానికి ఎక్సెప్షన్ రాస్తే వార్తికం అంటారు. గుణాన్ని దాటుకొని వృద్ధి సంధి జరిగి అక్షౌహిణి, అక్ష ప్లస్ ఊ ఈజ్ ఈక్వల్ టు అక్షౌ అవుతుంది. మహాభారత యుద్ధంలో కౌరవుల వైపు 11 అక్షౌహిణీల సైన్యము, పాండవుల వైపు 7 అక్షౌహిణీల సైన్యము, మొత్తం 18 అక్షౌహిణీలు పాల్గొన్నాయని మనకు తెలుస్తుంది మహాభారతంలో. అది మొదటి వివరణ. రెండవ ఎక్సెప్షన్ ఏమిటి? ప్రౌఢ అంటే తెలుగులో ప్రౌఢుడు అని అర్థం. అంటే ఢహ అని అన్నప్పుడు రామ అంటే రాముడు అన్నట్టుగా ప్రౌఢ అంటే ప్రౌఢుడు. అంటే భారతీయ భాషలో వ్యాకరణ శాస్త్ర రీత్యా కూడా లోతైన ఆసక్తికరమైన అర్థాలు ఉన్నాయి. పదం విడదీస్తే ప్రా అనే ఉపసర్గకు ఊఢ అని అర్థం అని కలపాలి. ప్రాకి ఊఢ కలిపితే ప్రౌఢ అవ్వకుండా ప్రౌఢ అవుతుంది. ఎక్సెప్షన్ ప్రకారంగా వృద్ధి సంధి నియమం అపవాదం. ఇక్కడ ప్రా ప్లస్ ఊఢ అన్నప్పుడు గుణసంధి ప్రకారము ప్రౌఢ కావాలి. కానీ పాణిని మహర్షి వార్తికంలో ప్రాత్ ఊహో ఊఢో ఏష మొదలైనవి పరమైనప్పుడు ప్రా అనే దానికి ఊఢ కానీ ఊష కానీ ఊహ కానీ ఏష కానీ వస్తే ప్రా ప్లస్ ఇందులో ఆ ప్లస్ ఓ ఔ అవుతుంది అంటూ రాస్తున్నారు. ధాతువుని బట్టి అర్థాలు ఏమిటి? సందర్భాన్ని బట్టి 3 అర్థాలు. ప్రౌఢ అంటే 3 అర్థాలు ఉన్నాయి సంస్కృతంలో. మానసిక పరిణతి కలిగిన వాడు, మెచ్యూర్ పర్సన్, వైజ్ పర్సన్, కలిగిన స్త్రీ కూడా, కలిగిన ఆమె, కలిగిన వాడు, మెచ్యూర్ పర్సన్, వైజ్ పర్సన్. శాస్త్ర విషయాలలో, లోకజ్ఞాన విషయాలలో మంచి పట్టు ఉండి గంభీరంగా ఆలోచించే వివేకవంతుడిని లేక ప్రతిభావంతుడిని ప్రౌఢుడు అంటారు. ప్రౌఢోక్తి ఆయన చెప్పింది ప్రౌఢోక్తి అండి. అంటే ఎంతో పరిణతితో కూడిన మాట. ఉక్తి అంటే మాట. లేక వయస్సు ముద్రినవాడు, పెద్దవాడు, అడల్ట్, ఫుల్లీ గ్రోన్, ప్రౌఢ వయస్కుడు. ఆయన పెద్ద ఆయన వచ్చారు మన ఇంటికి, ఆయన్ని ప్రౌఢ వయస్కులు అంటే పెద్దవారు, గట్టిగా నమ్మకము నిశ్చయము కలిగిన వారు. ఏదైనా ఒక విషయం పైన పూర్తి స్పష్టత, దృఢమైన నిశ్చయం ఉంటే కూడా అప్పుడు ప్రౌఢ అనే శబ్దము వాడాలి. ఊఢ అంటే ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్ళడం. ఊఢ అనే పదమునకే అర్థము వెరీ సిస్టమేటికల్గా వెళ్ళేవాడు. ప్రా అంటే గొప్పగా, ఎవరైతే జ్ఞానంలో గొప్పగా ఎదిగి పరిణతి సాధిస్తారో వారే ప్రౌఢులు. గుణసంధి రావలసి ఉన్న జ్ఞానం వృద్ధి చెందడాన్ని సూచిస్తున్నట్లుగా వృద్ధి సంధిని పెట్టారు పాణిని గారు అనుకుంటే చాలా చక్కగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ 2 చెప్పండి ఎవరండి? అక్షౌణి చెప్పండి.
చెప్పమంటారా సార్, లేకపోతే ఎవరైనా చెప్తారా ప్లీజ్? ఇంకెవరినైనా చెప్పనివ్వండి. ఓకే. అని చెప్పనా సార్? చెప్పండి అమ్మా. అక్షౌహిణి అంటే అక్ష ప్లస్ ఊహిణి. అయితే దీంట్లో ప్రాచీన యుద్ధ తంత్రానికి సంబంధించినటువంటి ఒక విషయాన్ని కూడా చెప్తున్నారు. అక్ష అంటే 3 రకాల అర్థాలు ఉన్నాయని చెప్పారు: పాచికలు, ఇరుసు, కన్ను. అయితే యుద్ధ కాంటెక్స్ట్ లో చూసినప్పుడు ఇరుసు అనేది దానికి యాప్ట్ గా ఉంటుంది. ఇరుసు అనేది రథానికి ఉంటుంది కనుక రథాలతో కూడినటువంటి సమూహము అని చెప్పి అర్థము. అట్లాగే ఊహిని అంటే సమూహము, అక్ష అంటేనేమో ఇప్పుడు ఇరుసు అనే అర్థాన్ని మనం తీసుకున్నాము. అయితే ఈ అక్షౌహిణి అనేటటువంటి దాంట్లో ఒక అంటే ఏదో ఒక నెంబర్ అని కాకుండా ప్రతి ఒక్క దానికి కూడా యుద్ధంలో ఉన్న వాటికి ఒక ఫిక్స్డ్ నెంబర్ ఉన్నది కనుక రథాలైతే 21,870, గజములు కూడా అంతే, గుర్రాలేమో 65,610. అట్లాగే పదాతి దళం అంటే కాళ్ళతో నడుస్తూ వాళ్ళు యుద్ధం చేస్తారు సైనికులు, కాల్బలం అని చెప్పి అంటూ ఉంటారు. వాళ్ళు 1,09,350 మంది ఉంటారు అని చెప్పి ఈ అన్ని కలిపితే ఒక అక్షౌహిణి అని చెప్పారు. అట్లాంటి అక్షౌహిణి 1:3:5 లో ఉన్నాయి. 1:3:5 అన్నారు. ఇది కౌరవులకు ఎక్కువగా ఉండింది, పాండవులకు కొంచెం తక్కువగా ఉండింది అప్పట్లో. కనుక వ్యాకరణ ప్రకారం అక్ష ప్లస్ ఊహిణి అన్నప్పుడు మామూలుగా గుణసంధి గనక జరిగితే అక్షోహిణి అవ్వాలి. అంటే ఆ ప్లస్ ఊ ఇజ్ ఈక్వల్ టు ఓ కదా, అందుచేత అక్షోహిణి అవ్వాలి. కానీ వృద్ధి చెందటం వలన ఇక్కడ ఏమైందంటే ఆ ప్లస్ ఓ కాకుండా వృద్ధి చెంది ఓ అప్పుడు ఔ అయింది అని చెప్పారు. దీనికి సూత్రం ఏంటంటే పాణిని మహర్షి గారు రాసినటువంటి ఆ గుణసంధికి ఉన్నటువంటి ఒక ఎక్సెప్షన్. దాని పేరు అక్షా దూహిన్యాం ఉపసంఖ్యానం అనేటటువంటిది. ఉపసంఖ్యానం అనేటటువంటిది ఆ యొక్క ఇది. ప్రౌఢ మీరు చెప్పండి నాగరత్నం. ప్రౌఢ అంటే ప్రౌఢుడు అనే పదానికి లౌకిక భాషలో మరియు వ్యాకరణ శాస్త్ర రీత్యా చాలా లోతైన ఆసక్తికరమైన అర్థాలు ఉన్నాయి. ఈ పదాన్ని విడదీస్తే ముందు పదవిచ్ఛేదం ప్ర ప్లస్ ఊఢ ప్రౌఢ. వ్యాకరణ విశేషం ఏంటంటే ఇందులో వృద్ధి సంధి ప్రత్యేక నియమం అపవాదం అనమాట. అపవాదం అంటే మనం వృద్ధి సంధి కాదు, గుణసంధికి అపవాదంగా వృద్ధి వస్తుంది. వృద్ధి సంధి ప్రత్యేక అపవాదం కిందకి వస్తుంది అనమాట. అంటే గుణసంధికి అపవాదం అవుతుంది. గుణసంధి అపవాదమై అంటే దాన్ని దాటి వృద్ధి సంధి వస్తుంది. అప్పుడు ప్రా ప్లస్ ఊఢ అన్నప్పుడు ఏంటంటే అది గుణసంధి. సూత్ర ప్రకారం ప్రౌఢ అవ్వాలి అంటే ఆ ప్లస్ ఊ ఇజ్ ఈక్వల్ టు ఓ అలా అవ్వాలి, మనం గుణసంధిలో నేర్చుకున్నది. కానీ ఇప్పుడు ఇందులో ఏంటంటే ప్రత్యేక వార్తికం ప్రాదుహోర్జేషు వల్ల అది ఇక్కడ అనేటటువంటివి వస్తే అప్పుడు ఇక్కడ గుణాన్ని దాటుకుని వృద్ధి జరిగి ప్రౌఢ ఆ ప్లస్ ఊ ఈజ్ ఈక్వల్ టు ఔ అలా అవుతుంది. అదనమాట. 3 అర్థాలు ఇచ్చారు. అంటే ప్రౌఢ అంటే అర్థం మొదటిది మానసిక పరిణతి గలవాడు అని కూడా చెప్పుకోవచ్చు. అంటే గల వ్యక్తి అని చేత శాస్త్ర విషయాల్లో లోక జ్ఞానంలో మంచి పట్టుండి గంభీరంగా ఆలోచించగలిగేవాడిని వివేకవంతుల్ని ప్రౌఢుడు అంటారు. అది ప్రౌఢోక్తి అని కూడా మనం వాడుకుంటూ ఉంటాము చేత అది. ఆ తర్వాత వయసు ముదిరినవాడు ఇంకొక అర్థం, పెద్దవాడు, అడల్ట్ అనడానికి, శారీరకంగానో లేకపోతే వయసు పరంగా పెద్దవాళ్ళు అదని. ఆ తర్వాత గట్టి నమ్మకం లేదా నిశ్చయం గలవాడు, అది కూడా ఏదైనా ఒక విషయాన్ని పూర్తి స్పష్టంగా చెప్పగలిగి దృఢ నిశ్చయం కలిగిన వాడు కూడా ఇదన్నమాట. దీని ధాతర్థం చెప్తుంది. ఇప్పుడు ఊఢ అంటే ఒక పద్ధతి ప్రకారం ముందుకు సాగడం, అది దాని అర్థము. ప్ర అంటే గొప్పగా అని, ఎవరైతే జ్ఞానంలో గొప్పగా ఎగిరి పరిణతి సాధిస్తారో వారే ప్రౌఢులు. అది ఇక్కడ గుణసంధి రావాల్సి ఉన్నా జ్ఞానం వృద్ధి చెందడానికి సూచిస్తున్నట్టుగా ఇక్కడ వృద్ధి సంధి జరుగుతుంది. అది ముఖ్యమైన విషయం. ప్రౌఢ అయింది అందుకని అంచేత పురోఢ అనకుండా ప్రౌఢ అనాలి. అది అలా అంటే గుర్తు పెట్టుకుందిగా ఇది చెప్పారు మీరు. అదే
అర్థం జ్ఞానం వల్ల వృద్ధి సార్. చెందేది కాబట్టి ప్రౌఢ అనకుండా ప్రౌఢ అనాలి అని చెప్పి ప్రౌఢ అనాలి. అదే తర్వాత అర్థమైంది ఇప్పుడు సార్. ఇవేమి ఎక్సెప్షన్స్ కావు, గుణసంధులే సి అండ్ డి అండ్ ఆల్. బట్ వై ఐఎమ్ టెల్లింగ్ దట్ ఆ పదాలకు మీకు అర్థం తెలీదు. జలౌఘ అంటే మీకు అర్థం ఏం తెలుస్తుంది అని తెలియదు కదా. జల అంటే అర్థమవుతుంది. ఓఘ అంటే ఏమిటి? జల అంటే నీరు, ఓఘ అంటే సమూహము, ప్రవాహము, వేగం. నీటి ప్రవాహము, వరద అని అర్థం. జలౌఘము అంటే వరద. జలస్య ఓఘ, జలము యొక్క ప్రవాహము, జలౌఘ. జలము యొక్క అన్నాం కాబట్టి ఎటువంటి దేని యొక్క ప్రవాహం? జలము యొక్క ప్రవాహం. షష్ఠీ తత్పురుష సమాసం. అది సంధిగా ఎలా ఏర్పడింది? జల ప్లస్ ఓఘ జలౌఘ. ఎందువల్ల వచ్చింది? జలాలో అకారం ఉన్నది. అకారమునకు ఓగాని ఔగాని పరమవుతే ఔవే రావాలి. జలౌఘ అని అయింది. నిధిలో కానీ నీటిలో కాలువలో కానీ పెద్ద ఎత్తుగా ప్రవహిస్తూ ఉంటే ఆ సమూహాన్ని చెప్పడానికి జలౌఘ అంటారు. వృద్ధిరేచి సూత్రానికి ప్రామాణికమైన ఉదాహరణ జల. ఇది ఎక్సెప్షన్ ఏం కాదు. జల అనేది చివరిలో అకారం ఉన్నది. ఓఘ అనే పదంలో ఓకారం ఉన్నది. వృద్ధి నియమం ప్రకారం ఆ ప్లస్ అవుతే ఔ అవ్వాలి. జల్ ప్లస్ ఔ ప్లస్ ఘ అవుతుంది. జలౌఘ అంటే ఆ ఎగిరిపోయింది. అక్కడ ఆల్రెడీ ఉన్న ఔకారం ఎగిరిపోయింది. కొత్తగా ఒక ఔకారం వచ్చింది. అంటే మీకు ఔకారమే కనపడుతున్నా కూడా పోయినటువంటి అక్షరాలు ఏమిటి? జలాలో ఉన్న ఆ పోయింది, ఓఘాలో ఉన్న ఓ పోయింది. ఆ రెండు పోయి ఏకాదేశంగా ఔ అనేటటువంటి అక్షరము వచ్చినది. జలౌఘ నీరు, నీటి యొక్క ఓఘ అంటే ప్రవాహము అని అర్థం. అలాగే వృక్ష ఓకహ అని ఉంటుంది. ఇంకొక పదం మీకు ఇచ్చాను. వృక్ష ప్లస్ ఓకహ. వృక్ష ఓకహ అంటే నాకు ఎప్పుడే అర్థమే కాలేదు ఇంతవరకు. అంటే ఏమిటి? వృక్ష ప్లస్ ఓకహ వృక్షౌకహ. ఎలాగా? మళ్ళా అర్థం ఏమి చూద్దాం. వృక్ష అంటే చెట్టు, ఓకహ అంటే ఓకస్ లేక ఓకహ అంటే ఇల్లు, నివాస స్థానం. ఓకహ అంటే డ్వెల్లింగ్ ప్లేస్, హోమ్ అని అర్థం. మొత్తం అర్థం ఏమిటి? వృక్షమే ఇల్లుగా కలిగినది, చెట్టు ఇల్లుగా కలిగినది. వృక్ష ఓకహ యస్య సహ అనే ఎవనికి వృక్షము ఇల్లుగానున్నదో. వృక్ష వృక్షము, ఓకహ ఇల్లు, యస్య ఎవనికి, సహా అటువంటి వాడు వృక్షౌకహ అవుతాడు. బహువ్రీహి సమాసం. లౌకిక ప్రయోగంలో ప్రకృతిలో చెట్ల మీద నివసించే జీవులు, కోతులు, వానరాలు, ఇంకా కొన్ని రకాల పక్షులు, కీటకాలు, ఇవన్నీ వృక్షౌకములు. అంటే వృక్షమే ఇల్లుగా కలిగినవాడు. అమరకోశంలో వానరానికి మరొక పేరు చూస్తే వృక్షౌకహ అని ఉంటుంది. అంటే అర్థం ఏమిటి? వృక్షమే ఇల్లుగా కలిగినవాడు. దీనిలో వ్యాకరణం ఏమిటి? వృద్ధిరేచి సూత్రం. వృక్ష అనే ఆకారంలో అనే అక్షరం అనే పదంలో ఆ ఆకారం ఉన్నది. ఓకహ అనే దాంట్లో ఓకారం ఉన్నది. వృద్ధి నియమం ప్రకారం ఆ ప్లస్ వేసుకుంటాం ఔ రావాలి. అంటే ఏకాదేశంగా రావాలి. ఈ అకారం పోతుంది, ఆ ఓకారం పోతుంది, రెండింటి స్థానంలో ఔకారం వస్తుంది. వృక్షో కాకుండా వృక్షౌకహ అవుతుంది. అకారానికి ఓకారం పరమవుతే ఏమవ్వాలి? ఔకారం అవుతుంది అని చెప్తుంది. ఓకహ అంటే ఇల్లు అని అర్థం. చెట్టుని ఇల్లుగా చూసుకుని బతికే కోతిని లేక పక్షిని వృక్షౌకహ అంటాము. ఇక ఆకారానికి ఓకారం పరమై వృద్ధి సంధి ద్వారా ఔకారం వచ్చింది. ఓకహ అంటే ఇల్లు అనే కొత్త పదాన్ని నేర్చుకున్నాము. ఇది చాలా ఆసక్తికరం. ఆసక్తి నికరం ఎందుకు? ఆసక్తికరం. జలౌఘ వృక్షౌఘ. ఎవరైనా చెప్తారా సార్? చెప్పమంటారా? చెప్పండి ప్లీజ్. మేడం చెప్తారేమో. జ్యోతి పద్మజ. జలౌగహ అని పద విభాగం ఏమిటంటే జల ప్లస్ ఓగహ. జల అంటేనేమో నీరు లేదా ఉదకము. ఓఘహ అంటే సమూహము. సమూహం అంటే ఇక్కడ నీరు కనుక ప్రవాహము అని చెప్పి అంటాము, లేదా వేగము, స్ట్రీమ్, ఫ్లడ్, వరద అనే అర్థంలో వస్తుంది. నీటి ప్రవాహము. జలస్య ఓగహ జలౌగహ. షష్ఠీ తత్పురుష సమాసం అవుతుంది. కనుక ఒకేసారి ఎప్పుడైనా ఓ నదిలో గాని కాలువలో గాని నీరు కనుక బాగా ఉధృతంగా కనుక ప్రవహిస్తూ ఉంటే అట్లాంటి నీటి సమూహాన్ని చెప్పడానికి సంస్కృతంలో వాడేటటువంటి పదము జలౌగహ అనేటువంటి. వ్యాకరణ దీంట్లో ఏంటంటే సూత్రం వృద్ధిరేచి, సూత్రమేమో వృద్ధిరేచి,
అయితే ఇక్కడ ఏంటంటే ముందు పదం పూర్వ పదం ఏమో జల కనుక Hmm. జలాలో లాలో చివర్లో అకారం ఉన్నది. ఆ తర్వాత పదం ఏమో ఓగహ పరపదం. అందులో మొట్టమొదటి ఉన్నటువంటిది ఓకారం. కానీ మామూలుగా వృద్ధి సంధి ప్రకారం ఆ ప్లస్ ఓ ఇజ్ ఈక్వల్ టు ఇప్పుడు అది ఔ అనే ఆ, వృద్ధి చెందినటువంటి అక్షరం ఇక్కడ ఏకాదేశంగా వస్తుంది. కనుక జల్ ప్లస్ ఔ ప్లస్ ఘ అప్పుడు మనకి జలౌఘ అనేటటువంటిది వస్తుంది. ఇది పెద్ద ప్రవాహం అని చెప్పాను. తర్వాత ఇంకెవరైనా వృక్షౌకః చెప్పండి. వృక్షౌకః. హరి ఓం సార్. హరి ఓం. చెప్పండి. వృక్ష ప్లస్ ఓకః వృక్షౌకః అనేది వృద్ధి సంధికి సంబంధించింది. ఉమ్. ఇది పద విచ్ఛేదం తీసుకుంటే పద విభాగంలో వృక్ష ప్లస్ ఓకః వృక్షౌకః అంటే అర్థం. వృక్ష అంటే చెట్టు ట్రీ, ఓకః అంటే సంస్కృతంలో ఓకస్ లేదా ఓకః అంటే ఇల్లు లేదా నివాస స్థానం, హోమ్ డ్వెల్లింగ్ ప్లేస్, అబోర్డ్ అని అర్థం. మొత్తం అర్థం అంటే చెట్టే ఇల్లుగా కలది. వృక్ష ఓకః యస్య సహ వృక్షౌకః. వృక్షము ఎవరికి ఇల్లో వారు వాడు. ఎవరికి ఇల్లు ఇల్లుగా కలదో అన్నా సార్. ఉమ్. ఇల్లుగా కలిగిన వారు అని అర్థం. వారు yes. బహువ్రీహి కదా, కలది కలవాడు. ఆ, ఇది లౌకిక ప్రయోగంలో ప్రకృతిలో చెట్ల మీద నివసించే జీవులను ముఖ్యంగా అది కోతులు గాని లేదా కొన్ని రకాల పక్షులు, కీటకాలు ఈ సంస్కృత కావ్యాలలో వృక్షౌకః అనే పదంతో సంబోధిస్తారు. అమరకోశం ప్రకారం వానరానికి ఉన్న పేర్లలో ఇదొకటి వృక్షౌకః. వ్యాకరణ విశేషానికి వస్తే వృద్ధి సంధి ఇక్కడ వృద్ధి రేచి సూత్రానికి చక్కటి ఉదాహరణ. ఇక్కడ పూర్వపదం వృక్ష చివర అకారం ఉంది, పరపదంలో ఓకః మొదట ఓకారం ఉంది. సో అకారానికి ఓకారం సంధి ఏర్పడినప్పుడు ఈ పూర్వపర స్వరాల స్థానంలో ఔ అనే వృద్ధి అక్షరం ఏకాదేశంగా వస్తోంది. వృక్షో కాకుండా వృక్షౌకః అవుతోంది, అంటే వృద్ధి అయ్యింది, అక్కడ ఔకారం వచ్చింది. సో ఇక్కడ ఓకః అంటే ఇల్లు అని అర్థం. చెట్లను ఇల్లుగా చేసుకుని బ్రతికే అంటే ఈ కోతులు గాని పక్షిని గాని మనం వృక్షౌకః అంటాము. ఇక్కడ అకారానికి ఓకారం పరమై వృద్ధి సంధి ద్వారా ఔకారం వచ్చింది. ఇంకొక రెండు ఉన్నాయి ఇలాంటి స్పెషల్ స్విచ్, అంటే ఇంపార్టెంట్ వర్డ్స్. ఇవే ఎక్సెప్షన్స్ కావు. వృక్షౌకః జలౌకః దే ఆర్ నాట్ ఎక్సెప్షన్స్ ఆఫ్ గుణసంధి. దే ఆర్ వృద్ధి సంధి ఓన్లీ, బట్ ద వర్డ్స్ ఆర్ న్యూ వర్డ్స్. సో ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ దోస్ న్యూ వర్డ్స్, అంతకన్నా ఇంకా. స్వైరిణి అని చాలాసార్లు చదువుతుంటాం. స్వైరిణి అంటే స్వ ప్లస్ ఐరిణి అని మామూలుగా విడదీస్తే యాక్చువల్గా అది వ్యాకరణంగా స్వ ప్లస్ ఐరిణి కాదు, స్వ ప్లస్ ఈరిణి యాక్చువల్గా ఎందుకు వస్తుందో చూపిస్తాను. స్వైరిణి అంటే స్వ అంటే తన యొక్క, ఐరిణి అనేది ఈర్ అనేటటువంటి ప్రవర్తన, ప్రవర్తించడం, కదలడం. ఈర్ ధాతువునకు కదులుట, ప్రవర్తించుట అని అర్థం. ఆ ధాతువు నుండి వచ్చిన పదము తన ఇష్టానుసారం ప్రవర్తించేది. అంటే ఎవరి నియంత్రణ లేకుండా ఇష్టానుసారంగా. ఈకార శబ్దం ఉంది కదా, దీర్ఘ ఈకార స్త్రీలింగ శబ్దం. ఈ స్వైరిణి అంటే ఇష్టానుసారంగా స్వతంత్రంగా తిరిగే స్త్రీ అని అర్థం. లౌకిక ప్రయోగంలో స్వేచ్ఛాచారిణి అని కూడా చెప్పవచ్చు. తెలుగులో అయితే స్వేచ్ఛాచారిణి, సంస్కృతంలో చారిణి అని అనాలి. అదే పురుషుడు అనుకోండి స్వైరీ అన్నాను. స్వ ఈరి స్వైరీ అంటే స్వేచ్ఛగా తిరిగే పురుషుడు. సరే, ఈ పదానికి ఎలా వచ్చింది? ఇది గుణసంధికి అపవాదం. ఇంతకుముందు చదువుకున్న రెండు అపవాదాలు కావు. సాధారణ నియమంగా చూస్తే ఇక్కడ వృద్ధి రావడం చాలా అసహజం అనిపిస్తుంది. ఎందుకు? ఆ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ. కానీ సంస్కృత వ్యాకరణాలది అసలు రూపము ఈకారంతో ఉంది. పాణిని ప్రత్యేక వార్తికంతో చెప్పారు. స్వాదీరేరిణో, స్వ అనేకి ఈరా ఈరిని అనే వచ్చినప్పుడు ఏం చేయాలి? స్వ అనే శబ్దానికి ఈరా లేక ఈరిని అనే పదాలు పరమవ్వాలి. అప్పుడు నిజంగా జరగవలసింది స్వ ప్లస్ ఈరిని. ఏంటంటే స్వాకి ఈ కలితే వృద్ధి కదా, స్వాకి ఈకారం వస్తే
ఏకారం రావాలి, స్వేరిణి రావాలి. ఆద్గుణ అనే సూత్రం ప్రకారం గుణసంధిలో ఏ జరిగి స్వేరిణి కావాలి. ప్రత్యేకమైన సూత్రాన్ని ఆజ్ఞాపించారు కాబట్టి ఈకారం స్థానంలో ఐకారం నుంచి స్వైరిణి అయింది. స్వ అంటే స్వంత, ఈరిణి అంటే తిరిగేది, ఇష్ట ప్రకారంగా తిరిగేది. స్వేరిణి అని రాయకూడదు, స్వైరిణి అని రాయాలి. వ్యాకరణ నియమం ప్రకారంగా స్వైరిణి కావాలి గుణసంధి అవుతాను, కానీ ప్రత్యేక పదం కోసం గుణాన్ని పక్కన పెట్టి వృద్ధి సంధిని వాడాలి. స్వాధీరేరుని స్వాధీరేర్ రేరినో అని ఇచ్చారు ఆయన సూత్రం. సో అభ్యాస పత్రంలో 44గా కనపడుతుంది స్వైరిణి అనేటటువంటి పదం. దాన్ని ఒకసారి వివరించాలి. అలాగే స్వారస్య ఔచిత్యం అనే ఒక పదం ఇచ్చాము. ఎందుకు ఇంత కఠినమైన పదాలు ఇస్తున్నాము? ఇటువంటి వచ్చినప్పుడు ఎక్సెప్షన్స్ ఉంటే ఏమైనా తెలుసుకుంటారు, పదాల అర్థాలు తెలుసుకుంటారు. స్వారస్య ఔచిత్యం, స్వారస్యౌచిత్యం అనేది వృద్ధి సంధి. ఎలా వచ్చింది? స్వారస్య ఔచిత్యం. ఔచిత్యం అంటే మీకు తెలుసు, ఉచిత అనే పదం నుంచి వచ్చినటువంటిది ఔచిత్యం. స్వారస్య అంటే సరస అనే పదము, స్వారస్యము. ఒక విషయంలో, ఒక కావ్యంలో ఉండే అసలైన రసాన్ని స్వారస్యం అంటారు. రస రస రసముతో కూడి ఉన్నది స్వారస్యము. దానిలో అసలుగా ఉండే రసము, అందము, సులభంగా మనసుకు హత్తుకునేటటువంటి గుణము, టేస్ట్ఫుల్నెస్, అప్రోప్రియేట్నెస్ ఇన్ ద మీనింగ్, ఈ స్వారస్యం. ఆ స్వారస్యము ఉచితంగా ఉందనుకోండి, ఉండవలసిన చోట ఉంటే ఉచితం అనే పదము సందర్భానికి తగినట్టుగా ప్రవర్తించడము, రాయడము, ప్రొప్రైటీ, సూటబిలిటీ, అప్రోప్రియేట్నెస్. సంస్కృత సాహిత్యంలో క్షేమేంద్రులు అనే ఆయన ఒక పెద్ద వ్యాకరణవేత్త. ఆయన ఔచిత్య విచార చర్చ అనే గ్రంథాన్ని రాశారు. అంటే ఆయన ఏం రాశారు? ఈ గ్రంథంలో పదములు ఔచిత్యంగా ఉపయోగించబడ్డాయా లేదా, స్వారస్య ఔచిత్యం ఉన్నదా లేదా అని విచారించడానికి కావలసినటువంటి ఒక బ్యాక్గ్రౌండ్, ఒక పుస్తకం తయారు చేశారు. ఎవరైనా గొప్ప గొప్ప శాస్త్రాలను విచారణ చేసినప్పుడు అక్కడ ఔచిత్య విచారం ఉందా లేదా అన్నదానికి కావాలంటే రెఫరెన్స్గా క్షేమేంద్రుల యొక్క ఔచిత్య విచార చర్చ అనే పుస్తకాన్ని ప్రమాణకంగా వాడుకుంటారు. సందర్భోచితమైన అందము, భావ వ్యక్తీకరణలో ఉండేటటువంటి యోగ్యత, దీనినే రససిద్ధి అంటే ఒక కవి పోతన గారి కవిత్వంలో కనపడుతుంది. సందర్భోచితమైనటువంటి భావ వ్యక్తీకరణలో ఉండే ఔచిత్యము చూస్తూ ఉంటేనే తెలుస్తుంది. కాళిదాసు ఇలాంటి మహాకవుల దీంట్లో ఒక కవి రాసిన కవిత్వంలో సందర్భానికి తగిన రసానికి తగిన సందర్భం సరిగా కుదిరితే, అంటే సందర్భానికి తగిన రసము, రసానికి తగిన సందర్భము. అంటే ఒక శోకరసం చెప్తున్నారు, ఆ సందర్భం శోకరసంకి సూటబుల్గా ఉండాలి, ఆ రసానికి సరిపోయినటువంటి పదములు ఉండాలి. ఎటువంటి వాటిని స్వారస్య ఔచిత్యము అంటారు. అయితే ఇది ఎలా, ఇది పదం తాలూకా వివరణ, ఆ మాట యొక్క అర్థం ఎలా ఏర్పడింది? స్వారస్య అనే పదములో ఆ అనే అకారం ఉంది, స్యాలో ఈ ప్లస్ ఆ ఉంది కదా, ఆ ఈ ప్లస్ ఆలో అకారం ఉంది. పరపదం ఏమిటి? ఔచిత్యము. ఔచిత్యంలో ఔకారం ఉన్నది. అంటే వృద్ధి నియమం ప్రకారము ఆకి ఔ పరమవుతే ఔ అనే వృద్ధి అక్షరము ఏకాదేశంగా వస్తుంది. స్వారస్య ఔచిత్యము, స్వారస్య ఔచిత్యము. ఇట్ ఈస్ నాట్ అన్ ఎక్సెప్షన్. వై డిడ్ ఐ గివ్ యూ? టు మేక్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ వండర్ఫుల్ వర్డ్. మన అభ్యాస పత్రంలో 45 ప్రశ్నగా ఉన్న పదకావ్య శాస్త్రానికి సంబంధించినది. స్వారస్యలోని అకారానికి ఔచిత్యలను ఓకారం పరమై మళ్ళీ ఔకారమే వృద్ధి రూపంగా మిగిలింది. మీకు ఒక సందేహం రావాలి, సరే ఆ ప్లస్ ఔ కలిస్తే మళ్ళీ అవ్వే వస్తుంటున్నారు కదా, ఆల్రెడీ అవు ఉంది కదా సార్, మళ్ళీ కొత్తగా అవు వస్తుంది అంటూ ఎందుకు చెప్తున్నారు అని మీకు రావచ్చు. ఎందుకంటే ఏఐలకు ఐకారము, ఓ ఔలకు ఔకారం అన్నాం. ఐ అనేది ఆల్రెడీ ఉంటే మళ్ళీ ఐకారం రావడం ఏమిటి? ఓ అనేది ఔ అనేది ఆల్రెడీ ఉంటే మళ్ళీ ఔకారం రావడం ఏమిటి అనే డౌట్లో వస్తే, సార్ అకారానికి ఐకారం పరమవుతే అక్కడికి ఆల్రెడీ ఐకారం వృద్ధి ఉంది కదా, మళ్ళీ కొత్తగా వచ్చే వృద్ధి సంధి ఏమిటి? అలాగే అకారానికి ఔకారం పరమవుతే మళ్ళీ ఔకారం రావడం ఏమిటి అనే సందేహం స్టూడెంట్కి రావాలి. లౌకిక ఉపమానం చూడండి. మీ దగ్గర ఒక ఐస్ క్రీమ్ ఉందనుకున్నాం, దానికి ఇంకొక ఐస్ క్రీమ్ ఇచ్చాము, అప్పుడు మీ దగ్గర ఏముంటుంది? అయ్యే ఉంటుంది, ఐస్ క్రీమే ఉంటుంది.
ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఐ ఉంది, కానీ మళ్ళీ ఐకారం పరం చూస్తే మళ్ళీ ఐకారమే మిగులుతుంది లౌకికం. వ్యాకరణంలో ఏమిటి, ప్లస్ గుర్తుకు ముందున్న అక్షరము తరువాత ఉన్న అక్షరము రెండు తొలగిపోవాలి, అది కదా రూలు. అవి పోయి కొత్తగా అక్షరం రావాలి. పూర్వపదం దేవా ఐశ్వర్యము అన్నాం, మరి సమార్థరక్షణలో దేవాలోనేమో దేవా ప్లస్ ఐశ్వర్యం అకారము ఐకారము పెట్టాను. దేవ ఐశ్వర్యము దేవైశ్వర్యము వృద్ధిరేచి సూత్రం ప్రకారంగా ఐకారం తేవాలి. అక్కడ ఆల్రెడీ ఐ ఉంది. ఆ అనే అక్షరంలో దేవాలో అకారం మొదట్లో ఉంది, పరపదంలో మొదట ఐకారం ఉన్నది, పూర్వపదంలో చివరిలో అకారం ఉన్నది. వృద్ధిరేచి సూత్రం ప్రకారంగా ఆ ఐలను తీసేసి వాటి స్థానంలో ఐకారాన్ని పెట్టండి. అంటే మనం సంధి చేయకుండా ఉంటే దేవ ఐశ్వర్యము అని విడివిడిగా ఉండిపోయేవి. దేవాలో ఉన్న అకారం పోయింది, ఐశ్వర్యంలో ఐకారం పోయింది, వృద్ధిగా వచ్చినటువంటి ఐకారం కొత్తగా వచ్చింది. అది ఇది చూడడానికి ఓలాగే ఉంటాయి, కానీ సంధి జరిగిందనే దేవైశ్వర్యము కలిపితే దేవైశ్వర్యము దేవైశ్వర్యము అయింది. దీని సవర్ణ దీర్ఘ సంధి చూడండి, దీనికి ఎలా తెలుసు, రామ ఆలయ ఉంది, రామాలో అకారం ఉంది, ఆలయ ఆకారం ఉంది, సవర్ణ దీర్ఘంగా ఆకారం రావాలి. ఆల్రెడీ ఆ ఉంది కదండి, మళ్ళీ ఆ ఎందుకు రావడం అని అడగడం లేదుగా మీరు. రామ ప్లస్ ఆలయ రామాలయ అన్నప్పుడు ముందు పరపదంలోనే ఆ అని ఉన్నప్పటికీ మళ్ళీ దీర్ఘాక్షరం ఆ అని రావడం ఎలా చెప్పుకున్నాము, ఇక్కడ కూడా అయ్యవులు ఉన్నప్పటికీ సంధి జరిగిన తర్వాత కూడా అలాగే కనిపిస్తాయి. నో విజిబుల్ చేంజ్. కానీ ప్రక్రియ పూర్వకముగా అకారము పరపదంలో ఐకారము ఔకారములు కలిసిపోయి వృద్ధి అక్షరంగా కనపడతాయి. దీనినే స్థానివద్భావము లేక ఏకాదేశ నియమము అంటారు. I don't know how much you got it, but anyway. సో ఈ రెండు చెప్పండి, ఎంతవరకు చెప్పుకున్నాం. చెప్తాను సార్. స్వైరిణి చెప్పండి, స్వైరిణి చెప్పండి, తర్వాత సారస్వతము చెప్పుకుందాం. స్వైరిణి అంటే స్వా ప్లస్ ఐరిణి అంటే స్వైరిణి అవుతుంది మామూలుగా మన ఇదిలోను, కానీ అది వృద్ధి సంధి వచ్చినప్పుడు ప్రత్యేక రూపంగా అది అలా చెప్పకూడదు అనమాట. ఎక్సెప్షన్ ఏమీ లేదు, ఎక్సెప్షన్ లేదు, కానీ అలా ఐరిణి అన్న మాట లేదు కదా. ఐరిణిలో ఈ అని ఉంది, అది అనమాట. అది అక్కడ ఈ వస్తుంది అంచేత, అందుకే అంచేత ఏంటంటే పదవిచ్ఛేదం ఎలాగంటే సాధారణంగా వృద్ధి సంధిలో ఈ పరం అవ్వకూడదు, ఏ ఐ ఓ ఔలే పరం అవ్వాలి. ఈ పరం అవుతే రాకూడదు కదా, వృద్ధి రాకూడదు కదా, రాదు, అది లేదు కాబట్టి. అంచేత వృద్ధి సంధికి వచ్చేటికి స్వా ప్లస్ ఐరిణి కాకుండా స్వైరిణి, అది స్వా ప్లస్ ఈరిణి అవుతుంది అనమాట. స్వా అంటే తన యొక్క, ఐరిణి అంటే ఇది ఈర్ అని ఇక్కడ రాసుకోవాలి మనం. ఈర్ అనే ధాతువు నుంచే వచ్చింది అనమాట ఐరిణి అన్నమాట కూడా. అంచేత ఇష్టానుసారం ప్రవర్తించడం అనే భావం మొత్తం అర్థం ఏంటంటే ఎవరి నియంత్రణ లేకుండా తన ఇష్టానుసారం స్వతంత్రంగా తిరిగే స్త్రీ అని స్వైరిణి అనే అర్థం అనమాట. లౌకిక ప్రయాణంలో దీని స్వేచ్ఛాచరణి అని కూడా మనం చెప్పుకుంటాం, అది సరే. అదే పురుషుడైతే స్వైరి అని కూడా అంటారు. స్వైరి అంటే ఈకారాంతంగా ఉన్నా కూడా అది పుల్లింగ శబ్దం. స్వైరి అనేది తెలుగులో స్వైర విహారం చేస్తున్నాడు. స్వైర విహారం అంటే వాడు ఇష్టం చేస్తున్నాడు అని. ఆ మాట విన్నాక స్వైరి అన్నది వినలేదు సార్. సంస్కృతంలో అది స్వైర అనే తెలుగు పదమే స్వైరి అనే సంస్కృత పదం, అక్కడి నుంచి అది వచ్చింది. తద్భవం, అది స్వైరి నుంచి వచ్చినది స్వైర అనేది తెలుగు పదం. తద్భవం. ఇందులో వ్యాకరణ విశేషం ఏంటంటే గుణసంధికి, వ్యాకరణ విశేషం ఏంటంటే గుణసంధికి అపవాదం చెయ్యాలి. అంటే సాధారణ నియమం ప్రకారం చూస్తే ఇక్కడ వృద్ధి సంధి రావడం చాలా సహజం అనిపిస్తుంది. ఆ ప్లస్ ఐ ఉంది కదా, పర్వాలేదు, ఐ పరమవుతా ఐ రావాలని మనం తెలుసు కదా అనుకుంటాం, కానీ అక్కడ ఐ లేదు యాక్చువల్ గా. అది ఈరిని అన్నారు కదా, ఐ లేదు అంచేత ఆ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ అనుకుంటాం, కానీ ఇక్కడ వ్యాకరణంలో దీని అసలు రూపం అంటే ఈరిని కాబట్టి ఈకారంతో ఉంటుంది. పాణిని సూత్రంలో దీనికోసం ప్రత్యేకమైన వార్తకం ఉంది. స్వాధీరేరిణో అని ఉంది. స్వాధీరేరిణో అంటే స్వా ప్లస్ ఈరా లేకపోతే ఈరిణి ఏదైనా. స్వాత్కి ఈరా అనే శబ్దం పరమ, ఈరా ఈరినీలు పరమవుతే ఈరా ఈరిని, ఈరా ఈరినో ఈరేరినో అయింది. అక్కడ మన గుణసంధి ఉంది అక్కడ, ఈరా ఈరిని. అది అది అంటే ఈరా కానీ ఈరిణి అని కానీ కదా, రెండిట్లో ఏదైనా ఒకటి. ఈరా కానీ ఈరిని కానీ, ఈరిని కానీ అంటే అలా పరం అయినప్పుడు అది దీని అర్థం ఏంటంటే స్వా అనే శబ్దానికి ఈరా లేదా ఈరిని
ఆ రెండిట్లో ఏది కలిసినా సరే పరం అవ్వాలి. అలా పరం అయితే అప్పుడు స్వ నిజం ప్లస్ ఈరా కలిస్తే స్వైరీ అయింది. ఈరిని కలిస్తే స్వైరిణి అయింది. ఈరా స్వైరిణి అయింది. కలిసినప్పుడు స్వైరీ అయింది కదా, అదే అలాగే ఈరిని అయింది. అది స్వ ప్లస్ ఈరిని కలిస్తే అప్పుడు స్వై అంటే ఆ ప్లస్ ఈ కలిసేటప్పటికి ఐ అయింది అక్కడ. అంచేత ఐరిణి లేకపోతే స్వైరి అలా వస్తుంది అనమాట. ఇక్కడ అద్గుణ సూత్ర ప్రకారం అకారానికి ఆద్గుణ 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 సూత్ర ప్రకారం అకారానికి ఈకారం పరం అయితే గుణసంధి జరుగుతుంది. మామూలుగా గుణసంధి జరిగితే ఏ అవుతుంది, స్వేరిని స్వేరి అవ్వాలి. స్వేరి స్వేరిని అవ్వాలి. అవ్వాలి. కానీ ఇక్కడ వృద్ధి సంధిలో ప్రత్యేక నియమం వల్ల ఆ గుణం తప్పించారు. గుణసంధి రాదు ఇక్కడ. గుణసంధి రాకుండా వృద్ధి సంధి వస్తుంది అన్నమాట. వృద్ధిని ఆజ్ఞాపించారు అంటే వృద్ధి సంధి రావాలని చెప్పారు. అంటే దాంతో ఈకార స్థానంలో ఐకారం వచ్చింది. అంచేత స్వైరిణి అయింది అది. లేకపోతే స్వేరిణి అవ్వాలి, స్వేరిణి అవ్వకుండా వృద్ధి సంధిలో స్వైరిణి అయింది. స్వ అంటే తన ఇక్కడ సొంత పరపదంలో మొదటి అక్షరం వృద్ధి అక్షరం కాకపోయినా ఆ ఈని ఐగానే కన్సిడర్ చేసుకో అంటున్నారు ఆయన. అదే మార్చారు. అది తర్వాత చెప్పండి. స్వారస్య ఔచిత్యం. స్వారస్య ఔచిత్యం. ఇంకెవరైనా చెప్తారా? ఇంకెవరైనా చెప్తారా? ఎవరైనా చెప్తారమ్మా? మీరు ఎవరైనా చెప్పండి. చెప్పి సార్ చెప్తాను. రెండో ఇది మీకు స్వారస్య ప్లస్ ఔచిత్యం. దీనికి స్వారస్యౌచిత్యం అనే వృత్తి. దీనికి ఒక అత్యంతమైన ఎగ్జాంపుల్ ఇచ్చారు మీరు. ఫస్ట్ పదవిభాగం చేయాలి మనం. స్వారస్య ప్లస్ ఔచిత్యం అదైతే స్వారస్యం వస్తుంది. కానీ ఇక్కడ స్వారస్యం అంటే ఆ బేసి రూట్ మాత్రం సరస అనే పదం నుంచి స్వారస్యం వచ్చింది. అలాగే మనకి ఉచితం అనే దాని నుంచి ఔచిత్యం వస్తుంది అనమాట. ఇక్కడ స్వారస్యం అంటే రసం ఉండాలి, అందము, సులభ, మనసుకు ముఖ్యంగా మనసుకి హత్తుకునే గుణం దానిలో ఉంది కాబట్టి స్వారస్యం మనం వాడవచ్చు. దీన్ని కూడాను అది ఆ కావ్యం చదివినా సరే మనకి ఎలా ఉంటుంది, మనసు హత్తుకునేటో చెప్తాం కదా అలాగా. రెండోది ఉచిత అనే పదం నుంచి ఔచిత్యం వచ్చింది. ఇక్కడ మీరు చెప్పిన ధాతు ప్రకారం ఎలా బోర్డు నౌన్స్ ఫార్మతో ఇదే అనమాట ఊహించుకోవచ్చు మనం. ఉచిత అనే పదం నుంచి వచ్చింది. సందర్భాన్ని తగినట్టుగా ప్రవర్తించేవాడు, వాడు ఉచితంగా చెప్పాడు, ఉచితంగా మనం మాటలలో ఔచిత్యం ఉంది అని చెప్తాం. చాలా ఉచితంగా మాట్లాడారు. మనం తెలుగులో కూడా సందర్భోచితంగా అంటున్నాం కదా సార్. సందర్భం లేక సందర్భోచిత గుణసంధి చేశాం కదా, చేశారు. అలా ఇది కూడా బాగుంది. భావ వ్యక్తీకరణం కరెక్ట్. భావ వ్యక్తీకరణంలో యోగ్యత రససిద్ధి అని కవితలు ఎక్కువ ఉపయోగిస్తారని చెప్పారు. అయితే మనకి ప్రస్తుతం మాత్రం వ్యాకరణం గురించి ఔచిత్య విచార చర్చ అని ఒక గ్రంథం రాశారు. క్షేమేంద్రుడు కరెక్ట్. ఆయన అంటే సాహిత్యంలో విచారించేటటువంటి మహాపుస్తకం అది. అంటే అందులో 3 పదాలు ఉంటాయి సార్. ఇలాంటి సంబంధించిన ఒక్కొక్క దాంట్లో ఎలా చూడాలి, ఔచిత్యం ఉందా లేదా అనేటటువంటిది ఆయన చూపిస్తారు. అంటే హౌ టు ఎగ్జామిన్ సందర్భ ఔచిత్యం, సారస్య ఔచిత్యం ఉందా లేదా అని ఎగ్జామిన్ చేసే ప్రక్రియలో ఆయన చూపిస్తారు. తర్వాత సో ఇప్పుడు మనం మన వ్యాకరణ ఎవరైనా కావ్యం తయారు చేశారు అనుకోండి కొత్తగాను, క్షేమేంద్రుని పుస్తకంతో చూసుకుని సందర్భ ఔచిత్యాన్ని పాటించామా లేదనేది వాళ్ళు వెరిఫై చేసుకోవచ్చు. కరెక్ట్. ఆ తర్వాత ప్రస్తుతం వృద్ధి రేచి మనకు ప్రకారం ఈ పూర్వపదంలో స్వారస్యలో అకారం ఉంది, అలాగే ఔచిత్యంలో ఔకారం ఉంది. సో వృద్ధి రూల్ ప్రకారం ఆ ప్లస్ ఔ అనాలి. అయితే అందుకని స్వారస్య ఔచిత్యం స్వారస్యౌచిత్యం అవుతుంది. అయితే మీరు దీనికి ఎగ్జాంపుల్ చేస్తారు. సవరణ దీర్ఘ కూడా ఎగ్జాంపుల్ ఇచ్చారు కూడా. ఇచ్చిన ప్రకారం ఏంటంటే మళ్ళీ ఆ ఎందుకు వచ్చిందండి, అవే వచ్చినట్టు అనిపిస్తుంది. ఉన్న అక్షరం పోయి మళ్ళా రావాల్సింది వస్తుంది. అయితే దాని ప్రకారం 2 అర్థం కూడా చెప్పారు. ఒకటే కూడా అర్థం కూడా చెప్పారు మీరు ఇప్పుడు. అంటే ఎలాగ సంధిరులు ఆ ఇంపార్టెన్స్ ఆఫ్ దోస్ వర్డ్స్ కూడా చెప్పారు. ఎగ్జాంపుల్ ఐస్ క్రీమ్ గురించి స్పెషల్ సిచ్యువేషన్స్ అన్ని అయిపోయి ఇది మరోసారి మీరు అందరూ చదువుకోండి. పదాలు చాలా సులభం. ఇవన్నీ తెలిసిన తర్వాత మనం ఒక 10 పదాలు చూడడం ఏం కష్టం కాదు. చూద్దాం ఇప్పుడు పదాల్లో మొదటి 3 చెప్తాను సార్ నేను. చెప్పండి. మొదటి విభాగానికి 10. ఏమిటా విభాగాలు? ఆలకు ఏ ఐలు పరమపడం. మొదటిది 3 విభాగాలు ఏమిటి? ఆలకు ఏ ఐ అనేటటువంటి వృద్ధి అక్షరాలు రావడం, లేకపోతే ఆలకు
ఓ ఔ అనేటటువంటి వృత్తి అక్షరాలు రావడం ఉన్నది రెండు. ఇక మూడో పార్ట్ ఏమిటి? ఎక్సెప్షన్స్. కొన్ని ఎక్సెప్షన్ తెలుసుకున్నాం కదా, వాటికి కూడా ఉదాహరణలు చెప్పుకున్నాం. అది మొదటి మూడు సార్ ఏకా ప్లస్ ఏకం. ఫస్ట్ మీకు ఏకాలో మనకి ఒక అకారం ఉంది, మళ్ళా దీనికి ఏకంలో ఏకారం ఉంది. సో సో ఏకైకం ఒక్కొక్కటి అర్థం అనమాట. ఐ రావాలి. రెండోది చాలా మంచి యూసేజ్, ఎప్పుడు ఉపయోగించవచ్చు మనం సంస్కృతంలో, తథా ప్లస్ ఏవ, తథైవ. ఇది ఎక్కువగా వస్తుంది. తథైవ అంటారు భగవత్పాదులు, విడగొడితే తథా ఏవ, అలాగే అలాగే తథా ఏవ. అలాగే ఒక ఎగ్జాంపుల్ చెప్పి కూడా మనం ఇప్పుడు యూజ్ చేయొచ్చు, తథా ఏవ, తథైవ, అలాగే అని చెప్పచ్చు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి కూడా. మూడోది సదా ప్లస్ ఏవ, సదైవ, ఎల్లప్పుడూ అని చెప్పడానికి సదైవ. థ్యాంక్ యూ సార్. అంతే. తర్వాత చూడండి, నేను చెప్తాను సార్. అత్ర ప్లస్ ఏవ అంటే అత్రైవ. అత్ర అంటే ఇక్కడ, ఏవ అంటే ఇది ఇక్కడే అని చెప్పడం. ఇక్కడే. అత్రలోనేమో ఆ ఉంది చివరన, అక్కడ ఏ. మమ ప్లస్ ఏవ, మమైవ. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన, మమైవ అంశో అన్నారు భగవంతుడు. మమైవ నాదే అని చెప్పారు కనుక ఇక్కడ ఆ ప్లస్ ఏమో ఐ అయిపోయింది. తర్వాత నా ప్లస్ ఏవం, నైవం. నైవం నైవం పాపం అవాప్స్యసి, నా ఏవం ప్రాపం అవాప్స్యసి అనమాట. నైవం అంటే ఇలా కాదు, ప్రాపం రాదు అని చెప్తున్నారు అక్కడ. ఇక్కడ కూడా ఆ ప్లస్ ఏ అయితే అయ్యే. తర్వాత ఇంకో 4 ఉన్నాయి చూడండి. దేవ ప్లస్ ఐశ్వర్యం, దేవ ఐశ్వర్యం. ఇంతవరకు ఏం చూసాము? అకారానికి ఏకారం చూసాము, ఇప్పుడు అకారానికి ఐకారం చూస్తున్నాం. అయ్యే వచ్చేసింది, అయినా సరే అది ఏకాదశం కింద మళ్ళీ అయ్యే వస్తుంది. ఎందుకంటే అయిపోయింది, రావాల్సింది వచ్చింది. అకారం ఐకారం పోయి పోయి మళ్ళీ ఏకాదశంగా అయ్యి వస్తుంది. అంచేత దేవ ఐశ్వర్యం. అలాగే దేవైశ్వర్యం అంటే దేవుని ఐశ్వర్యం అని మామూలుగా ఉంది, అర్థం ఏమిటంటే దైవీ సంపద అని అర్థం. మంచి గుణాలు ఉన్నాయనుకోండి, దైవైశ్వర్యం కలిగి ఉన్నట్టే దైవీ సంపద అన్నాం కదా. దేవుడికి ఐశ్వర్యం ఎప్పుడు ఉంటుంది కదా, ఐశ్వర్యం దేవుడి పేరే ఐశ్వర్యం అనే డెఫినేషన్ లోనే దేవుడికి ఐశ్వర్యం. దేవైశ్వర్యం అంటే ఆయన దేవైశ్వర్యాన్ని కలిగి ఉన్నాడండి అంటే దైవీ సంపదతో కలిగి ఉందని అదే. మహా ప్లస్ ఐశ్వర్యం, ఇక్కడ ఆకారానికి ఐశ్వర్యం ఐకారం వచ్చింది. అన్ని రకాలు చూపిస్తున్నాడు, అకారానికి ఆకారానికి, ఏకారము ఐకారము. ఎగ్జాంపుల్స్ వెరైటీ కూడా చూపి. వృద్ధి సంధిలో ఆకారము పోయింది, ఐకారము పోయి మళ్ళీ ఐకారం వచ్చింది అనమాట. మహైశ్వర్యము అక్కడ మళ్ళీ మహైశ్వర్యము అది. ఆ తర్వాత ఆత్మ ప్లస్ ఐక్యం. చదువుతారా? చదవండి. ఆత్మ ఐక్యము. ఇక్కడ పూర్వపదంలో హ్రస్వ అకారానికి, పరపదంలో ఐకారానికి సంధి జరిగి ఐకారమే వచ్చింది. అందుకు ఆత్మైక్యము, ఆత్మ యొక్క కలయిక. ఆత్మైక్యం, ఆత్మైక్యేన ఉపమ్య అని భగవద్గీతలో ఆత్మైక్యేన. అది నృపాసన ఏవ. నృపాసన ప్లస్ ఏవా పూర్వపదంలో హ్రస్వ అకారానికి, పరపదంలో ఉన్న ఏకారానికి సంధి జరిగినప్పుడు ఇక్కడ ఐకారం వచ్చింది సార్, ఐకారం వచ్చింది. సో రాజసింహాసనము నందే. ఆ నృపాసనలో మరో సంధి ఉంది. అవును సార్, అదే నృపా ప్లస్ ఆసన సంధి, సవర్ణ దీర్ఘ సంధి అంటే సవర్ణ. నృపా ప్లస్ ఆసన ప్లస్ ఏవ అంటే సాధిస ప్లస్ గృద్ధి సంధి రెండు ఉన్నాయి. అలా ఉన్నది. అందుకే ఇలాంటి పదం ఎందుకు ఇస్తామంటే ఒకే పదంలో రెండు గాని అంతకంటే ఎక్కువ సంధులు కొని ఉండవచ్చు. అందుకని నృపాసన ఇవాలో నృప ఆసన ఏవ శబ్దములకు ముందు సవర్ణ దీర్ఘం చేసుకుని నృపాసన ఏర్పరచుకొని ఆ ఆకారానికి ఏకారం వచ్చింది కాబట్టి ఐకారాన్ని పెట్టుకుని నృపాసన ఇవ అని రాస్తున్నాం. అర్థమైందా? తర్వాత మళ్ళీ ఇందాక అమ్మ మీరు చూడండి, ఆ ప్లస్ ఆకి ఓలు కావాలి ఇప్పుడు మనకి. చదవమంటారా సార్? విశ్వనాథం గారు చదువుతారా? ఎవరైనా పర్వాలేదు, ఇంకా ఉన్నాయి కదా 3 చదవండి. నేను చదువుతాను సార్. జల ప్లస్ ఓఘ
జలౌఘ. ఇక్కడ ఏంటంటే చెప్పేసాను, ఆ పదం తాలూకా విశేషం చెప్పేసాను మీకు. చెప్పారు. అకారానికి ఔకారం వచ్చింది. అకారానికి ఆకి ఔకారం ఓ వస్తే పరం అయితే అవి వచ్చింది. ఆకి ఓ పరం అయితే అదేమో ఔ అయిపోయింది. అది జలౌఘ. తర్వాత చూడండి, ఆ ఉంది, గంగా అనే శబ్దం. గంగా దీర్ఘం ఉంది. ఆకారానికి ఓకారం, గంగా ప్లస్ ఓఘ, గంగౌఘ. అక్కడ రెండు గంగౌహ కూడా అంటే గంగా నది ప్రవాహం, అది ఔఘ అంటే హ్రస్వానికి ప్రవాహం, గంగ అదే ప్రవాహం. హ్రస్వమైన అకారానికి ఓకారం కలిసినా, లేకపోతే దీర్ఘమైన ఆకారానికి ఓకారం కలిసినా కూడా ఏది కలిసినా ఆ పోయింది, అవి రెండు ఓ కూడా పోయి పోయింది, ఔ అనేది ఏకాదేశంగా వచ్చింది. ఆవు వస్తుంది. అది అక్కడ లెక్క చెప్పుకోవాల్సింది. అది వన ప్లస్ ఓషధి, వనౌషధి. అలాగే వనౌషధి. మహా ప్లస్ ఓషధి, మహౌషధి. అలాగే ఇందాకలాగే ఈ రెండు కూడా ఒకటి హ్రస్వానికి ఒకటి దీర్ఘానికి అలా కావాలని ఇస్తున్నాను అదే అదే సార్. ఎగ్జాంపుల్స్ అన్ని తెలుస్తాయని, గుర్తొస్తాయి, తెలుస్తాయని. ఇప్పుడు జ్యోతి పద్మావతి చదువుతారు. పరమ ప్లస్ ఔషధం. మా కాదు, ఔషధం కాదా సార్ అది? మకారం, అది మా కాదు, ఔషధం. అప్పుడు పరమ ఔషధం అవుతుంది. అంటే అది ప్రింట్ లో అలా పెట్టాం, మకారం రాయాలి. ఉత్తమమైన మందు. అంటే ఇక్కడ కూడా పరమాలో ఉన్నటువంటి హ్రస్వ ఆకారము, ఈ తర్వాత పరపదంలో ఉన్నటువంటి ఔ కలిపి ఔకారమే ఉంటుంది, కనుక పరమ ఔషధం అయింది. తర్వాత కృష్ణ ప్లస్ ఉత్కంఠ్యం. ఇక్కడ కూడా ఏంటంటే కృష్ణలో ఉన్నటువంటి హ్రస్వ ఆకారము, ఇక్కడేమో ఊ కలిసేసరికి మనకి ఔ వస్తుంది, కనుక కృష్ణ ఉత్కంఠ్యం అవుతుంది. అంటే కృష్ణుని పైన ఆరాటం అనేటటువంటి ఉత్కంఠ, కృష్ణుని పైన యాంగ్జైటీ అబౌట్ కృష్ణ. గోపికలు దాంతో ఎంతో బాధపడ్డారు, కృష్ణ ఉత్కంఠంతో. ఆ ఉత్కంఠ, కృష్ణ అంటే ఒక ఆరాటం ఆయన వాళ్ళకి. గోపికా గీతల్లో ఇది అపవాదం అండి కదా. కృష్ణ ఉత్కంఠం ఉన్నప్పుడు ఉత్కంఠ్యం. హలో సార్, అదే సార్, ఊ వచ్చింది కదా. అది అపవాదం కదా మరి. కృష్ణ ఉత్కంఠ్యం అని రావాలి, అలా రాకుండా కృష్ణ ఉత్కంఠ్యం అని వచ్చింది. ఉకారం కాకుండా ఏకారం లేదు కదా అక్కడ. ఏఐ ఓలు కాదు కదా. ఉకారం ఉంటే మనకి గుణసంధి రావాలి. ఉత్కంఠ్యం కాకుండా ఎక్సెప్షన్. దివ్య ప్లస్ ఔషధం, దివ్యౌషధం. ఇక్కడ కూడా దివ్యాలో పరమౌషధం లాగే, పరమౌషధం లాగే ఇది కూడా దివ్యౌషధం. ఇంకా 3 ఉన్నాయి, చెప్పమంటారా? నవ ప్లస్ ఔచిత్యం, నవౌచిత్యం అంటే కొత్త యోగ్యత అని చెప్పి. ఔచిత్యం అంటే యోగ్యత, నవ అంటే కొత్త. ఇక్కడ కూడా అకారమును ఔకారం ఉంది, ఔ అయిపోయింది. తర్వాత మహా ప్లస్ ఔదార్యం, మహౌదార్యం అంటే చాలా గొప్ప ఉదార గుణము అని చెప్పి అర్థము. ఇక్కడ చివరిలోనేమో దీర్ఘ అకారం ఉంది, తర్వాత ఔ ఉన్నది. సో అది కలిసేసరికి మళ్ళీ ఔవే అవుతుంది, కనుక మహౌదార్యం. తర్వాత ఘన ప్లస్ ఓదనం, ఘనౌదనం. అంటే ఓదనం అంటే మామూలుగా అన్నము, కనుక ఇక్కడ ఘనౌదనం అంటే గట్టి అన్నము. గట్టి అన్నమా సార్ ఘనౌదనం? శ్రేష్టమైన శ్రేష్టం వచ్చు, కరెక్ట్ సార్. మంచి గట్టి అంటే ఇప్పుడు అన్నం గట్టి పడిపోయింది, దాన్ని కూడా కనవదనం అనొచ్చు, కానీ శ్రేష్ఠ శబ్దమే అక్కడ కన అన్నది. శ్రేష్ఠ శబ్దాన్ని సూచిస్తుంది, ఓకారము కలిపేసరికి శ్రేష్టమైన అన్నం. ఓకే, సో 3 రకాలైన ఇందులో చూసాము. తర్వాత విచక్షణ, దీనిలో కొన్ని మీకు చాలా చూపిస్తున్నాం. ఐకారం, ఏత్వ విభాగం 15, అలాగేమో ఔకారము, తర్వాత ఏమోనో అపవాదాలు, మిశ్రమ ఛాలెంజ్లు అవన్నీ ఉన్నాయి. మీరు చూసి ఆన్సర్లు రాయండి. షార్ట్గా ఒకసారి చదివించుకుందాం. తవైవ నా ఏతత్ అకారం పోవాలి, ఏకారం పోవాలి. గురు ఏవ ఏం సంతిది? లతా ఏష,
మాం చైవాంత శరీరస్థం తాన్ విద్ధి అసుర నిశ్చయాన్. మాం చైవ అంటే చైవ నృపైశ్వర్యం నృపైశ్వర్యం గణ ఈశ గణేశ అదే సంది ఇది ఇది గుణసంధి సార్. దేశ అందుకే అది బోల్డ్ లో పెట్టాను నేను. మీరు ఆ బోల్డ్ చూసుకుంటే మీకు ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉందని తెలుసు. అర్థమైంది సార్, అది కాదని వృద్ధి కాదని తెలుస్తుంది. దేశ ఐక్యం దేశైక్యం కవీయశ కవైష కవైష మయా ఏవ మయ్యేవ మయా ఏవ మయ్యేవ మయైవ విద్యా ఐశ్వర్యం విద్యైశ్వర్యం విద్యైశ్వర్యం మహా ఈశ్వర మహేశ్వర మహేశ్వర మహా ఐశ్వర్యం మహైశ్వర్యం మహేశ్వర 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 అక్కడ ఆయన పరబ్రహ్మ మహేశ్వరుడు. మహా ఐశ్వర్యం అంటే మహైశ్వర్యం మనం. మహా ఈశ్వర అంటే మహేశ్వర గుణము అదేమో వృద్ధి. పరమైకత్వం తత్రైవ ఏషైవ ఓకారానికి బింబావోష్ట బింబౌష్ట బింబోష్ట అని రెండు ఉన్నాయి. ఓకే ఓకే వృద్ధి సంధి. బింబోష్ట అని చెప్పి అనుకోండి, రాశారనుకోండి వృద్ధి సంధి వాడారా. బింబోష్ట అని రాశారనుకోండి పరరూప సంధి అని ఇంకోటి ఉంది వస్తుంది. అప్పుడు బింబోష్ట ఎందుకైంది అనేది అకారానికి ఓకారం వచ్చినప్పుడు బింబోష్ట అని రావడానికి ఒక సూత్రం ఉంది, పరరూప సంధి. అది వచ్చినప్పుడు చెప్తాను. అంతవరకు బింబోష్ట అని రాయండి మీరు ఆన్సర్. చెప్పమా అమూల్య. సార్ ఇది థర్డ్, ఇది గురు ప్లస్ ఏవా ఒక్కసారి చెప్పరా సార్? ఉకారానికి కదా అది? చూడండి, ఉకారానికి ఏకారం అది, అదే అకారానికి ఏకారం కాదు. కాదు, అంచేత అది వృద్ధి సంధి అయ్యే అవకాశం ఉందా? వృద్ధి సంధి కాదు సార్. కాదు. ఏ సంధి అవుతుంది? ఈ ఊరులకు అసవర్ణ అచ్చు పరమైనచో ఎవరలు ఆదేశముగా ఈ ఊరుల్లో ఉంది, ఉంది అక్కడ అసవర్ణ అచ్చు ఏకారం పరమైంది, అది వృద్ధి సంధి కాదు. చూసారా? అందుకే అది అలా పెట్టానమాట. అది బోల్డ్ చేశాను కదా. బింబౌష్ట బింబౌష్ట వృద్ధి సంధి అయితే బింబౌష్ట. బింబౌష్ట అంటే పరరూప సంధి, అది చెప్పలేదు మీకు. అంచేత వృద్ధి రూపమే రాయండి ఇక్కడ. పరమ ఔదార్యం చంద్రోదయ అకారానికి ఉకారంకి ఓకారం వచ్చింది కదా. మహాఓజ ఔజ వృక్షౌక గుణౌచిత్యం ఆనోదయ భానుదయ సవర్ణ దీర్ఘ ఉకారానికి ఉకారం సవర్ణ దీర్ఘ తుల్యోఘ చిత్త ఔత్సుక్యం దేవారిషి అకారానికి అనుకారం వచ్చింది, వస్తే అర్ రావాలి. దేవార్షి అని అపవాదం లేదు అక్కడ. దేవర్షి గుణసంధి. సురౌషధం జనౌఘ మధు ఉత్సవ రమ్య ఔచిత్యం స్వ ఓకః ఓక అంటే ఇల్లు సార్, ఇల్లు చెప్పారు. నివాస స్థలం, మా ఇల్లు. సోక అంటే నా ఇల్లు. ఓకే, ఇక్కడ అపవాదాలు ఉన్నాయి చూడండి జాగ్రత్తగా, మీకు తెలుస్తాయి అవన్నీ. వనాయక చెప్పగలుగుతారు. సత్యాయేవ స్వైరిని మీకు చెప్పిందే. స్వారస్య ఔచిత్యం కూడా చెప్పారు. ఓకే, సమాధానాలు మీకు ఇవ్వను, మీరు రాసి చూపించండి. చాలా తక్కువ మంది రాస్తున్నారు, అందరూ రాసి సార్. నేను కింద సార్ రాయలేకపోయాను, తర్వాత రాసి పంపిస్తాను సార్. పంపించండి, నేను ఆన్సర్లు పెడతాను. మీకు ఇంకా రాయకుండా ఉన్న వాళ్ళు ఆన్సర్లు చూడకుండా రాయండి. అలాగే.
ప్రయత్నిస్తాను సార్. అంటే సరే, ఎక్కువ సమయం ఎందులో పట్టింది? విషయం అర్థం చేసుకోవడంలో పట్టింది. కానీ అవును అక్కడ సార్. సందు దగ్గర ఇట్టి చెప్పేస్తున్నారు మీరు. సాధారణంగా వాడుతున్న పదాలు కాబట్టి తెలిసిపోతున్నాయి మీకు. అర్థమైతే చెప్పడం సులువే సార్. రెండోది ఏంటంటే ఆ నాకు రాయడం ఉచ్చారణ ప్రకారంగా మీకు నోట్లో వచ్చే మాట బట్టి మీకు అది తెలుస్తుంది. కంఠస్థానాన్ని బట్టి ఇక్కడ ఓకారం ఔకారం అవుతుంది, ఏకారం ఐకారం అవుతుంది, తెలిసిపోతుంది మీకు అది. అందువల్ల చెప్పేస్తున్నారు.